మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి లాస్ట్ సందేశానికి దేవుని యొక్క రహస్య రాకడ గురించినటువంటి అనేక విషయాలు నేర్చుకున్నటువంటి ప్రయత్నం అయితే చేశాం. చాలామంది ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను వారు బలపరచబడుతూ ఉన్నారండి. వారు వ్యక్తిగతంగా నాకు మెసేజ్ల ద్వారాగా కమెంట్ల ద్వారాగా పంపిస్తున్నటువంటి వారి మాటలను బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరచగలుగుతా ఉన్నాను. చాలామంది ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు, ఆధ్యాత్మిక మేలులు పొందుకుంటూ ఉన్నారు. అనియా మునుపెన్నడూ కూడా మేము ఎప్పుడూ కూడా వినటువంటి ఎన్నో విషయాలు దేవుడు మీ ద్వారాగా మాకు నేర్పుతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను విన్న ప్రతిసారి కూడా దేవుని మహింపరచకుండా అయితే ఉండలేకపోతా ఉన్నాను. అయితే మనం చెప్పేటువంటివన్నీ కూడా ఇతరులు గౌరవిస్తున్నారు, ఇతరులు 100% కూడా నమ్ముతున్నారు అంటే వీల్లేదు. అందరికీ మనం నచ్చాలంటే కుదరదు కదా. ఎవరో ఒకరికి నచ్చకుండా కూడా ఉంటాం. 100లో 2 నచ్చట్లేదు. మనం సంఘంలో అయినా కావచ్చు, సంఘంలో అందరూ నన్ను ఒకే రకంగా ప్రేమిస్తున్నారంటే అనుకోను. నన్ను ఇష్టపడేటువంటి వాళ్ళు 98 మంది ఉండొచ్చు, ఇష్టపడనటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా 2 ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా పేర్లు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికే పేర్లు పెట్టేవారు, దేవుని యొక్క మాటల్ని తప్పుపట్టిన వారు అనేక మంది కనబడ్డారు. కాబట్టి మనం చెప్పేటువంటి అంత్యకాల బోధనల గురించి విమర్శలు కూడా ఉన్నాయి. అది కేవలం 2% మాత్రమే. 98% మంది మన యొక్క బోధనలు అంగీకరించి విశ్వసించి ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తులే. రీసెంట్గా ఒక మాట చెప్పాను. సంఘం అనేటువంటిది 7 సంవత్సరాల శ్రమకాలంలో ఉండబోదు, 7 సంవత్సరాల శ్రమకాలం కంటే కూడా ముందుగానే సంఘం ఎత్తబడుతుంది అని చెప్పి 2 అద్భుతమైనటువంటి వచనాలను ఆధారం చేసుకుని వీడియో చేయడం కూడా జరిగింది. చాలామంది దాన్ని బట్టి మేలు పొందుకున్నారు. ఎప్పటి నుంచో సంఘం శ్రమల్లో ఉండిపోతుంది అనేటువంటి వారి యొక్క కళ్ళకు పట్టిన పొరలను కూడా దేవుడు తీసేశాడు ఆ సందేశం ద్వారా. 2 వచనాలు. ఒకటేమో ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి 3వ అధ్యాయంలో ఉన్నది, ఒకటేమో 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఎత్తి చూపిన తర్వాత చాలా మంది విశ్వసించారు. అయితే కొంతమంది ఆ ఆధారాలతో కూడిన వచనాలను చూపించినప్పటికీ కూడా వాళ్ళు పట్టుకున్నదే, ఇంక పట్టుకున్న కుందేలకు ఎన్నో కాళ్ళు ఉంటాయంటారు కదా. వాక్య ప్రకారంగా కానీ మాట్లాడితే ఆ వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారు, అంటే కఠినమై అయిపోయిన వారు, ఇంకా వాళ్ళ మనస్సాక్షి చెప్పిందే నమ్మేటువంటి వాళ్ళే తప్ప వాక్యాన్ని అంగీకరించి వాక్యానికి లోబడి వాళ్ళ మూర్ఖతనం నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళు కాదన్నమాట. కాబట్టి ఈ సందేశం ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది అనకూడదు, ఎవరో చిన్న వయసు ఒక బ్రదరు మెసేజ్ చేశారు. మెసేజ్ చేసిన తర్వాత కాల్ చేశారు, ఫోన్ చేశారు. అయితే బ్రదర్ యొక్క నెంబర్ నేను సేవ్ చేసుకున్నాను. చాలామంది చేసుకుని ఏదో పేరు పెట్టి చేసుకుంటా ఉంటాను. సేవ్ చేసిన నెంబర్ కాబట్టి లిఫ్ట్ చేశాను. అసలు బైబిల్ స్టడీలో ఉన్నప్పుడు అసలు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయను. ఆయన అంటాడు కదా, సంఘం ఎత్తబడక సంఘం శ్రమల్లోకి ఉండదు, అంతకంటే ముందే ఎత్తబడుతుంది అనే దానికి ముందే లేదన్నా శ్రమల్లో సంఘం ఉంటుందని వాదించిన వ్యక్తి. అయితే సందేశం వస్తుందో చూసిన తర్వాత చెప్పండి అని అన్నాను. అయితే ఆ రోజు చెప్పలేదు. తర్వాత రోజు ఫోన్ చేసి మళ్ళీ అన్న మీరు చెప్పింది విన్నాను, అయినా సరే సంఘం శ్రమల్లోనే ఉంటుంది, కావాలంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. ఇంకా వాదిచ్చేస్తున్నాడు. ఒకటే చెప్పాను, బ్రదర్ నేను చెప్పింది నువ్వు నమ్మాలి అని నేనేం అనట్లేదు. నచ్చితే నమ్ము, నమ్మాలనిపిస్తే లైక్ చేయి, నేను చెప్పింది నమ్మకపోతే అన్లైక్ చేసి అన్ఫాలో చేసి అని పెట్టేశాను. ఇంతకీ మీరు పాస్టర్ గారా విశ్వాస అంటే నేను విశ్వాసనే అండి అన్నారు. నేను పాస్టర్ గారినండి అని పెట్టేశాను. ఫోన్లో అయిపోయిందా అనుకుంటలేదు. ఆదివారం చాలా ప్రయాసతో కూడిన పరిచర్య అంతా ముగించుకుని 6 గంటలకు ఎప్పుడో సాయంత్రం ఏదో వర్క్ చేసుకుంటా ఉంటే ఆయన ఎవరో ఫోన్ చేశారు. ఆస్ట్రేలియాలో ఉంటారంటే. ఆస్ట్రేలియాలో సార్ నేను కొంచెం బిజీగా ఉన్నానండి, మీకు ఏ సందేహం ఉన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి అని అంటే, ఏమండి నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను, ఇండియాలో ఉన్న మీరే ఎంత బిజీగా ఉంటే ఆస్ట్రేలియాలో ఉన్న నేనెంత బిజీగా ఉండాలంటాడు ఆయన.
అదేంటి ఇండియాలో ఒక రకమైన బిజినెస్, ఆస్ట్రేలియాలో ఒక రకమైన బిజినెస్ ఏమన్నా ఉంటుందా? నాకేం తెలియదు. నేను ఎంత వయసో తెలుసా, నా అనుభవాలు ఏంటో తెలుసా, నీ వయసు ఎంత అన్నట్టుగా మాట్లాడాడు. సరే అండి ఏం చెప్పాలనుకుంటారు, మెసేజ్ చేయకండి, డైరెక్ట్గానే చెప్పండి, నేను మాట్లాడతాను లేండి సమయం తీసుకుని. అంటే సంఘం శ్రమకాలంలో ఉంటుంది అని మొదలుపెట్టి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి శిశువుని కన్నా స్త్రీ గురించి నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. సార్ దాని గురించి మాట్లాడే అవకాశం లేదు, నాకు వీలు లేదండి, సమయం లేదండి, ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో చూసి నాకు స్పందించండి అని అంటే వాదించి అనేసి పెట్టేశాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా నమ్మకం ఉందండి, ఇది కూడా చూడండి ఒకసారి ఏదో పెట్టారు. అయితే అది అయిపోయిన తర్వాత నేను రాత్రి 11 గంటలకి, ఇంక నాకు నిద్ర ఉండట్లేదు కొన్నిసార్లు, అయితే 11 గంటలకు మొదలు పెట్టారు, 12-20 వరకు కూడా చాటింగ్ చేయడమే. నేను వాట్సాప్లో వారు దుబాయ్ నుంచి చేస్తున్నారన్నమాట. వాళ్ళు కూడా సంఘం శ్రమకాలంలో ఉండదంటే నమ్మరంట. సంఘం శ్రమకాలంలో ఉంటుంది, శ్రమకాలం ముగించిన తర్వాతే దేవుడు సంఘాన్ని ఎత్తుకుంటాడనే విశ్వాసంలో వాళ్ళు ఉన్నారు. అయితే మెసేజ్ చేయండి, ఫోన్లు అటెంప్ట్ చేయనండి అని చెప్పి నేను బైబిల్ స్టడీలో ఉన్నాను. ఇంచుమించుగా 10:30 నుంచి కూడా బైబిల్ చదువుకుంటున్నాను. రాత్రి 11 గంటలకు ఎప్పుడో మెసేజ్ చేశారు, బ్రదర్ మీరు చూశాను, మీరు వాళ్ళు చాలా మేలు పొందుకున్నా, చాలా బాగా చెప్తున్నారని చెప్పి. చివరి చేసి వాళ్ళు ఏమంటారంటే సంఘం శ్రమకాలంలో ఉండదు అని అంటే రెండు రిఫరెన్స్లు చూపించాను కదండి మాట్లాడాలంటే. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ వాదన వాళ్ళది 12:20 అయింది, రాత్రి 12:30. నేను పడుకునేటప్పుడు 1 గంటన్నర అయిపోయింది అనుకోండి. అయితే 12:30 వరకు కూడా వాదన. ఎన్ని రెఫరెన్సులు చూపించాను, ఎన్ని విధాలుగా వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో వచనాలు నేను ఎత్తి చూపించినప్పుడు కూడా దానికి కూడా ఏదో రకమైనటువంటి రీతిలో వాదించేటువంటి పరిస్థితులు. అయితే ఒకే ఒక రిఫరెన్స్, దాన్ని ఎప్పుడూ కూడా సంఘం ముందు తీసుకురాను, ఇంకా బాగా అయిపోతే తప్ప ఆ రిఫరెన్స్ ఉపయోగించను. ఆ రిఫరెన్స్ని కోట్ చేశాను, అది ఎప్పుడు చెప్పలేదు అనుకోండి మీకు, ప్రకటన గ్రంథంలో ఉన్న రిఫరెన్స్ అది కోట్ చేసిన తర్వాత స్లో అయిపోయారు. అప్పుడు కొంచెం నిమ్మలించబడ్డారు. సరే సార్ అదేం చెప్పేది సార్, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లోపలికి ప్రసంగం చేసేటువంటి సమయానికి ముందు ఇంకొక ఆయన కమెంటు ఏమనంటే, సంఘం శ్రమకాలంలో ఉండదని మీరు ఎలాగంటారో అని చెప్పి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న రెఫరెన్స్ని చూపిస్తూ ఉంటాడు ఆయన. ఏమనంటే, ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని వీరు సంఘం ఎత్తబడిన తర్వాత రక్షణ పొందిన వారు అంటారా బ్రదర్ అని అంటున్నాడు ఆయన. అంటే దేవుడు దూతలు పంపుతాడు, లోకం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నటువంటి ఏర్పాటులో ఉన్నవారు అందరినీ కూడా పోగు చేస్తాడు. దేని పోగు చేయడానికి? సంఘాన్ని ఎత్తుకునే సమయానికి పోగు చేస్తాడా? రహస్య రాగుల్లో పోగు చేయడం అనేటువంటిది ఉందా? పడుకున్నవారు పడుకున్నట్టుగా ఎత్తబడ్డారా? మరి పెద్దోళ్ళు వీళ్ళందరూ ఇంకెలా వాదిస్తే ఇంకేం చెప్పాలి చెప్పండి. ఇదే వ్యక్తి ముందు కూడా కమెంట్స్ చేసినట్టున్నారు, నేను చూడలేదు. మీరు అంత్యకాలం గురించి బోధించడం మానేస్తే బాగుండని చెప్పి, మీరు రాకడ గురించి బోధించకుండా ఉంటే మంచిది నేను ఇది ఒకసారి కమెంట్ చేస్తారు. పెద్దోళ్ళు కాబట్టి నేనేం వాదించను, కానీ చెప్తున్నాను, వీళ్ళకి ఏదో వచ్చిన కనబడిన వెంటనే వీళ్ళకి నచ్చినట్టుగా తీసేసుకుంటారు. పోగు చేయడం ఏంటి? పోగు చేసిన తర్వాత సంఘాన్ని ఎత్తుకుని వెళ్తాడా? కాదు కదా. ఎక్కడున్న వాళ్ళు అక్కడ, ఏ దేశంలో ఉన్నవారు ఆ దేశంలో నుంచే ఎత్తబడతారనేటువంటి విషయాన్ని కూడా చెప్పాను. మరి పోగు చేయబడేటువంటి వారు ఎవరో? ఏర్పాటులో ఉన్నవారు. అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధానికి దేవదూతల మూలంగా ఒకే ఒక ప్లేస్కి తీసుకుని వస్తాడు. యూదులు కాదు వాళ్ళు, ఎందుకంటే యూదులు అప్పటికి ఇశ్రాయేలు చేరుకుంటారు. యెరూషలేము యొక్క 3వ దేవాలయం కట్టబడుతుందనేటువంటి వార్త వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చల్లా చెదిరిపోయినటువంటి యూదులందరూ చేతుల మీదుగా కట్టబడుతుంది ఆ మందిరం. యూదులందరూ కూడా ఇశ్రాయేల్ దేశంలోనే ఉంటారు. అలా కొంతమంది బయట ఉన్నవాళ్ళు, ఇతర మతస్థులు, ఏర్పాట్లు ఉన్నవారు క్రీస్తుని శ్రమల్లో అంగీకరించిన వారు అందరినీ పోగు చేసి అర్మగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి తీసుకొస్తారు. దేవుడు పరిశుద్ధులు వెంట పెట్టుకున్న ఆ సమూహము, ఈ ఏర్పాట్లు ఉన్న సమూహం కలిసి యాంటిక్రైస్తు యుద్ధం చేస్తుంది. అది వాళ్ళకి అర్థం కాలేదు. ఇంక ఏది నచ్చితే వాళ్ళది. దాన్ని బట్టి నాకు అర్థం, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు అంత సరదాగా ఉంటే ఉండిపోండి.
మీకు అంత సరదాగా 7 సంవత్సరాల శ్రమకాలం మేము అనుభవించాలి, అనుభవించిన తర్వాతే మేము ఎత్తబడాలని కోరుకుంటున్నాం అంటే ఉండిపోండి. ఎవరు కాదన్నారు? మీ సరదాని ఎవరో కాదంటలేదు. నాకు అంత సరదా లేదు. 7 సంవత్సరాల శ్రమకాలంలో సంఘం ఉండదు. ఇదే స్టాండ్లో ఉంటాను. ఏదో ఎక్కడెక్కడో చదివేసిని, ఎక్కడెక్కడో వినేసిని ఇది పట్టేసుకుని ఏదో విధంగా మాట్లాడేటువంటి నిన్నల 12:30 వరకు అలా వాదన. సార్ మీరు ఆర్గ్యూ చేయకండి. వాళ్ళ లేడీసో జెంట్సో కూడా తెలియదు. చాలా క్లీన్గా మాట్లాడారు, మంచి లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే వాళ్ళు మెసేజింగ్ చేశారు. ఇంక ఇలాగ అయ్యేలా లేదురా బాబు అని చెప్పి ఒకే ఒక అధ్యాయంలో ఉన్న రెఫరెన్స్ని కోట్ చేశాను. అప్పుడు స్లో అయిపోయారు. అయినా సరే స్లో అవ్వలేదు అనుకోండి, ఇంక నేనే బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి, తర్వాత ఏదన్నా అదృష్టం ఉంటే పరీక్షించుకుందరి కానీ చెప్పి నేను డ్రాప్ అయిపోయాను అన్నమాట. ఇంకా ఎగ్జిట్ అయిపోయిన చాటింగ్ నుంచి. ఇంకా వాదించే వాళ్ళు ఆ రెఫరెన్స్ నేను చెప్పను, నేను అవసరం ఉన్నట్టు చెప్తున్నాను. అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు, 2 సరిపోతాయి కానీ చెప్తున్నాను. కాబట్టి మనం చెప్పేటువంటి బోధనల్ని అందరూ అంగీకరిస్తారు అనేటువంటి తప్పు. అంగీకరించేటువంటి వాళ్ళు ఉంటారు, అంగీకరించని వాళ్ళు కూడా ఉంటారు. మనం అందరూ ప్రేమించాలి, అందరికీ మనం నచ్చాలంటే కుదరదు. యేసయ్య లాంటి వాడే నచ్చలేదు. కాబట్టి మనం అందరికీ నచ్చాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి కొంతమంది మనకి నెగిటివ్గా రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. 1 సారి 2 సార్లు 3 సార్లు ఛాన్స్ ఇస్తాను, ఏమీ అన్నాం. ఇంక మరీ విపరీతంగా ఆర్గ్యూ చేస్తే మాత్రం బ్లాక్ చేసేస్తాను అంతే. వాళ్ళు ఏమన్నాం, ఏం డిస్కస్ చేయించాను, వాళ్ళు ఏం తిట్టను అసలు. కాబట్టి వ్యతిరేకత అనేటువంటిది 2% మాత్రమే ఉంది. కానీ ప్రకటన గ్రంథం ప్రారంభ దశ వచ్చి కొంతకాలానికి ఈ వ్యతిరేకత కూడా ఉండదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం గురించినటువంటి విశ్లేషణ వారు మునుపెన్నడూ కూడా వినుండరు గనుక ఖచ్చితంగా ఆత్మ మూలంగానే ఇది విశదీకపరచబడుతుంది, విశ్లేషించబడుతుందనే విశ్వాసంలో వాళ్ళు పూర్తిగా వచ్చినప్పుడు ఆ ప్రశ్న కూడా వేసేటువంటి వారిగా వారు ఉండరు అనేటువంటి నమ్మకాన్ని నేను వ్యక్తపరుస్తాను. అయితే ఈ రోజున 2 అద్భుతమైనటువంటి విషయాల్ని మీ అందరి ముందుకు కూడా తీసుకుని రావడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఎందుకోసం ఈ విషయాల్ని చెప్పిన తర్వాత ఆ సబ్జెక్ట్ నుంచి తర్వాత క్లాస్ నుంచి అంత్యక్రీస్తు ఎవరో, ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఆడు వచ్చిన తర్వాత భూమి మీద ఏం జరుగుతుంది, వాడి గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో లేదంటే నెక్స్ట్ సెమినార్లో ఇదంతా కూడా తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ రోజున 2 సబ్జెక్టులు, అద్భుతమైనటువంటి సబ్జెక్టులు. ఇది కూడా తీసుకోవడంలో ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథానికి సంబంధించిన అంత్య దినాలకు సంబంధించిన బోధనలు ప్రకటిస్తున్నటువంటి క్రమంలో యూట్యూబ్లో కొంతమంది కమెంట్స్ చేశారు. అదేవే నన్ను బాధ పెట్టేటువంటి కమెంట్స్ అయితే కాదు, కానీ వాళ్ళ ఆత్మనేత్రాలు ఇంకనో కూడా తెరవబడలేదు అనేటువంటి రుజువుని ఇచ్చేటువంటి కమెంట్స్. ఆ కమెంట్స్లో ఒక కమెంట్కి ఆన్సర్ ఇస్తాను, 2వ దానికి కూడా ఒక ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చేస్తాను. ఏంటనంటే, ఈ సువార్త లోకమంతటికీ కూడా ప్రకటించబడేంత వరకు కూడా ఆ దినము రాదు. కాబట్టి మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు. సువార్త అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇంకనో కూడా అనేక మందికి చేర్చబడాలి, తెలియజేయబడాలి. అప్పుడు వరకు కూడా ప్రభు దినము రాదు అనేటువంటి ఒక అజ్ఞానంలో ఉన్నటువంటి కొంతమందికి ఇచ్చేటువంటి జవాబు అన్నమాట. చాలామంది ఇంచుమించుగా నా చిన్నతనం నుంచి, అంటే సుమారుగా ఈ 30 సంవత్సరాల నుంచి నేను ఎక్కువగా వింటున్నటువంటి ఏకైక మాట, క్రైస్తవ లోకంలో ఏదైనా ఉందా అంటే ఒకటి ఉంది. ఏంటో తెలుసా? దేవుని రాకడికి ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది. ఎందుకు ఇంకా సమయం ఉంది అనేటువంటి ఆలోచన కానీ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క నమ్మకం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క సువార్త విస్తరించబడాలి, ప్రకటించబడాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సిలువను గూర్చిన వార్త ప్రకటింపబడకుండా దేవుని రాకడ రాదు. ఇంకా చాలా గ్రామాలు, చాలా పల్లెలు, చాలా పల్లెటూర్లు, చాలా టౌన్లు, మారుమూల ప్రదేశాలకి సువార్త ఇంకా ప్రకటించబడలేదు గనుక ఇంకా దినము రాదు అనేటువంటి వాదన చేసేటువంటి కొన్ని శాఖలు ఉన్నాయి. వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి జవాబుని నేను ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాను. వీరు మాట్లాడేటువంటిది
వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది కాదు. వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని చూపించే మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే రాకడకి ఇంకా సమయం ఉంది. ఎందుకు అనంటే ప్రపంచ దేశాల్లో ఇంకా సువార్త ప్రకటించబడలేదు. ఇంకా దేవుని సువార్త వినలేని వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ విన్న తర్వాత మాత్రమే రాకడొస్తుంది అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. ఆ అభిప్రాయం కూడా వాళ్ళకి ఎందుకు కలిగిందంటే 24వ మత్తయి సువార్తలో ఒక మాట కనబడుతుంది. ఆ మాటని ఒకసారి మనం పరిశీలించి లేఖనాలను పరిశీలించడానికి ముందుకు వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని కానీ మనం పరిశీలించినట్టయితే ఆ మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. ఆ మాట ఏంటో నేను చదువుతాను చూడండి. మరి రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. ఆ తర్వాతే ఏమొస్తుంది అంటే దాని అర్థం ఏంటి? అంతానికి ముందు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడాలి. అంటే యేసుని గూర్చిన మాట తెలియని వారు ఎవరో కూడా లేకుండా ఉండాలి. ఆ తర్వాతే ఏమొస్తుంది? అంతం వస్తుంది. ఇది పట్టుకుని చాలా మంది లోకం అంతా ఇంకా సువార్త ప్రకటించబడాలి, చాలా మందికి ఇంకా సువార్త ప్రకటించబడలేదు కాబట్టి ఇంకా అంతము రాదు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంలో చాలా మంది ఉంటారు. ఈ వచనంలో 2 పాయింట్స్ ఉన్నాయి, 2 భాగాలు ఉన్నాయి, 2 లెసన్స్ ఉన్నాయి. దీన్ని ఏకవచనంగా చదవడం వల్ల ఇన్ని ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. ఇది ఏకవచనం కాదు, అందుకే కామా అనేటువంటిది కూడా ఆ చోట చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఉందా లేదా? 2 భాగాలు, 2 పాయింట్లు. ఒక భాగమేమో యావత్ ప్రపంచానికి కూడా, సకల జనాలకి కూడా స్వార్థ ప్రకటించబడాలి. ఇదొక పాయింట్. 2వ పాయింట్ అట్టు తర్వాత అంతము వచ్చును. ఇది 2వ పాయింట్. ఏ అంతం? రహస్య రాకడ అనేటువంటిది అంతమా? అక్కడితో అంతమైపోతుందా? పోనీ యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకంలోకి అడుగుపెట్టి యుద్ధం చేసిన తర్వాత లోకం అంతరించిపోతుందా? అంతమైపోయింది అక్కడితో? అంతానికి సన్నాహాలు సిద్ధపడినట్టన్నా? యేసుక్రీస్తు ప్రభువు వారు అరమగిద్దోన చోటుకు వచ్చి యుద్ధం చేస్తారు. అక్కడితో అంతమైపోయిందా? భూలోకం అంతరించిపోయిందా? మరి ఎప్పుడు అంతరించబడుతుంది? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత సాతాను నిత్యాగ్నికి ఆహుతి చేయబడిన తర్వాత అంతం అనేటువంటిది వస్తుంది. అంటే ఆ రోజు వరకు కూడా సకల జనాలకి కూడా స్వార్థ ప్రకటించబడుతూనే ఉంటుంది. ఎందుకంటే 1000 ఏండ్ల పరిపాలనలో కూడా చాలా మంది దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలు వస్తారు. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలంటే సువార్త కావాలి. 7 ఏండ్ల శ్రమలో కూడా సువార్త అనేటువంటిది ప్రకటించబడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ 2 సాక్షులు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? సువార్త ప్రకటిస్తారు. కాబట్టి భూమి అంతరించపోయేంత వరకు కూడా, భూలోకం అంతమైపోయేంత వరకు కూడా సువార్త సకల జనాలకే కూడా ప్రకటించబడుతుంది. అయితే భూమి అంతరించపోయేటువంటి దానికంటే 1007 సంవత్సరాల క్రితమే ముందుగానే రాకడ, రహస్య రాకడ జరుగుతుంది. కాబట్టి మరి దాన్ని ఎలా చూస్తారండి అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు. దానికి కూడా ఆన్సర్ ఇచ్చేటువంటి రీతిలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. చాలా మంది అనుకుంటున్నటువంటి విషయం, వాక్యం బాగా చదవక, వాక్య లోతులు చాలా మంది పరిశీలించక, ప్రార్థనలు ఎక్కువగా గడపక, బైబిల్లో ఉన్నటువంటి అనేక మూలాల్ని వాళ్ళు కనిపెట్టుకోలేని కారణాన్ని బట్టి ఈ అభిప్రాయంలోకి వచ్చేస్తూ ఉంటారు. లోకమంతా కూడా సువార్త ప్రకటించబడాలి, అప్పటి వరకు నాశనము రానే రాదు. ఎప్పటి నుంచి లోకం సువార్త ప్రకటించబడ్డానికి సన్నాహాలు సిద్ధపడ్డాయి? 2000 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అవునంటారా కాదంటారా? ఒక 100 తరాల క్రితం తెలుసుకున్నటువంటి కుటుంబాలే అనేక మంది రక్షించబడ్డారు. 100 తరాల క్రితం నుంచి క్రీస్తుని అంగీకరించిన ఒక్క వ్యక్తి వల్ల అనేక తరాలు 100 తరాలు కూడా 100 సంవత్సరాలు అనాలి,
అనేక తరాలు రక్షించబడ్డాయి. అలాంటిది 2000 సంవత్సరాల నుంచి ప్రకటించబడుతున్న ఈ సువార్త ఈ 2000 సంవత్సరాల్లో ఈ 197 దేశాలకి వ్యాప్తి చెందదంటారా? ఎన్ని దేశాలు? 196 197 అంతే ఇంచుమించుగా. వ్యాప్తి చెందదంటారా? ఆలోచన చేయండి. 2000 సంవత్సరాలు ఎక్కడ, 197 దేశాలు ఎక్కడ? ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది చెప్పండి. బోల్డంత సమయం మిగిలిపోతుంది. 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడలేదు, ఇంకనో కూడా విననటువంటి వారు ఉంటారు అంటే అదొక తప్పుడు విశ్వాసం అని అంటాను నేను. ఒకప్పుడు క్రీస్తును గూర్చిన సువార్త రహస్యంగా ప్రకటించబడతా ఉండేది. అంటే ఆది సంఘం ఆది అపోస్తుల సమయంలో ఇలా విచ్చలవిడిగా సువార్త ప్రకటించబడేటువంటి వీలు సౌకర్యాలు లేవు. రహస్యంగా కూడుకునేవారు. మేడగదుల్లో కూడుకోవడం, లేకపోతే కొన్ని గ్రౌండ్స్లో కూడుకోవడం, కొన్ని హాల్స్లో కూడుకుని విన్నటువంటి వ్యక్తులు ఇలా ఎఫ్ఎఫ్రా అనేటువంటి వాళ్ళు, ఇలాంటి వారు అందరూ ఒక చోట సువార్తని విని వాళ్ళు వెళ్ళిపోయి వేరే చోట మళ్ళీ సంఘాలు కట్టి ఆ ప్రాంతం అంతటికీ కూడా సువార్తను చేస్తూ ఉండేవారు. అంటే రహస్య సువార్త జరుగుతూ ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత నెమ్మదిగా రహస్య సువార్త కాస్త ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకటించబడడానికి దేవుడు కృప అందించాడు. ఆది అపోస్తుల్ని ఈ 12 మందిని కూడా ఆ యెరూషలేము పట్టణంలో నుంచి చెల్లాచెదురు చేశాడు. 4 భాగాలకి పంపించాడు. ఆ ఒక భాగం మన భారతదేశానికి వచ్చినటువంటి తోమా గారు. ఈ విధంగా ప్రపంచ దేశాలు, ఇప్పుడు 197 దేశాలు, అప్పుడు అని లేవు కదా, ఇప్పుడు కొన్ని కొత్తగా పుట్టుకుని వచ్చినాయి. కాబట్టి ఆ దేశాలన్నిటికీ కూడా సువార్త ప్రకటించబడినట్లుగా అపోస్తులు అందరూ కూడా వెళ్ళారు. వాళ్ళ బోధనలు విన్నటువంటి వాళ్ళు సువార్థికులుగా మారారు. అక్కడ సంఘాలు కట్టారు. అలా నెమ్మదిగా సువార్త అనేటువంటిది ప్రజ్వలించబడింది. అవునా కదా? మన టైంకి వద్దాం, మన తరంకి వద్దాం. అంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. తాతయ్య గారి కంటే కూడా పూర్వీకుల దగ్గరికి వెళ్తే సువార్త ఏ విధంగా ప్రకటించబడేది? వీధి సువార్తలు ప్రకటిస్తూ ఉండేవారు. అవునంటారా కదంటారా? వీధి సువార్తలు చాలా రేరుగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నిలబడి సువార్త ప్రకటిస్తుంటే గుమ్మాల్లో నుంచి గడపల్లో నుంచి బయటకు రాకుండా ఆ కిటికీల దగ్గర చెవులు పెట్టి ఆ గడపల దగ్గర కూర్చొని క్రైస్తువులు ఏం మాట్లాడుతున్నారో విని రక్షించబడేటువంటి తరం ఒకప్పుడు ఉండేది. తర్వాత సువార్త రేడియోల్లోకి వచ్చింది. వీధులు కాదు, రేడియోస్లోకి. అంటే వీధుల్లోకి వచ్చి గుమ్మం బయటకు వచ్చి వినడానికి కొన్నిసార్లు కుటుంబీకులు అంగీకరించేవారు కాదు. అలాంటి దేవుణ్ణి నమ్ముకుంటావు అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చేవి కనుక రహస్య క్రైస్తులుగా ఉన్న వాళ్ళు, అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళే బయటకు వచ్చి బాప్తిసం తీసుకోవడానికి తెగించేవారు కాదు. వీళ్ళకి మరింత సువార్త ప్రకటించడానికి దేవుడు ఉపయోగించుకున్నది రేడియో టెక్నాలజీ. విన్నారా రేడియోలో సువార్త? ఆర్ఆర్కే మూర్తి గారు ఆ తరంలో రేడియోలో వచ్చి సువార్త, రేడియోల్లోకి నేను విన్నాను రేడియో సువార్తను. చిన్నతనం నుంచి కూడా ఒక 3 రకాలైన రేడియోస్ ఉండి మా ఇంట్లో. దానికి యాంటీనా ఉండేది. ఇలా తిప్పి అలా తిప్పి అలా తిప్పి అప్పుడు సిగ్నల్ బాజు లేదంటే కిర్ర అనేది వచ్చేది అనమాట. ఆ టైంలో కూడా తాతయ్య గారు సువార్తని రేడియోలో పెట్టారు. ఆ టైం నుంచి అంటున్నాను నేను, రేడియోలో సువార్త కాస్త తర్వాత ఎక్కడికి వెళ్ళింది? టీవీల్లోకి వచ్చేసింది. అంటే విజువల్గా చూస్తూ సువార్తని తెలుసుకునేటువంటి ఒక చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు. టీవీల నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇంటర్నెట్కి వెళ్ళిపోయింది. అంటే ఒకప్పుడు క్రీస్తును గూర్చినటువంటి మాటలు వినాలి అంటే రేడియో ఉండాలి, లేదంటే టీవీ ఉండాలి. ఈ రోజున ఈ సువార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ మూలంగా సువార్త ప్రకటించబడతా ఉంది. ఇంటర్నెట్ లేనిది ఏదన్నా ప్రదేశం ఉందంటారా? ఒకప్పుడు వీధిలోకి వెళ్తే సువార్త వినబడేది. ఒకప్పుడు రేడియో ఎవరన్నా పెట్టుకుంటే ఎక్కడన్నా పక్కింట్లో ఆ సువార్త వినబడేది. ఎవరన్నా టీవీ పెట్టుకున్నటువంటి టీవీ ఉన్న వాళ్ళని బట్టి ఇతరులు వచ్చి కూర్చొని సువార్త వినేవారు. ఈ రోజున సువార్త బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది. ఈరోజు సువార్త బాత్రూంలో కూర్చున్నా సరే వచ్చేస్తుంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడాలి అంటే అది అజ్ఞానం కాదు.
ఇంట్లో కూర్చొని పడుకుంటే బెడ్ మీద పడుకుంటే వచ్చేస్తుందండి సెల్లోకి. ఇలా ఫోన్ పట్టుకుని సువార్త వినే అవకాశం వచ్చేసింది. నువ్వు వద్దన్నా వచ్చేస్తుంది సువార్త ఈ రోజున. ఇంటర్నెట్ యుగంలో సువార్త మరింతగా ప్రబలింపబడింది, మరింతగా విస్తరించబడింది. ప్రపంచ దేశాలంతటికీ కూడా సువార్త వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళడానికి ఏముందో చెప్పండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన, సమాజానికి సంబంధించిన వాళ్ళ నుండి ఒకరిని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా యేసు ఎవరో తెలిసిందా లేదా? ఇప్పుడు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలన్నీ కూడా హైందవ ఆచార వ్యవహారాల్లో ఉన్న కుటుంబాలే. కానీ అన్ని కుటుంబాల్లో నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తిని బట్టి మిగిలిన వారందరికీ కూడా క్రీస్తు అనే మాట వినబడుతుందా వినబడదా? వాడు యేసుని నమ్ముకున్నాడంట. యేసు అనే మాట వినడమే సువార్త. యేసు అంటే ఎవరో అనే ఆలోచన వచ్చిందంటే సువార్త వెళ్ళిందని అర్థం. ఈరోజు సువార్త తెలియనటువంటి జనం, తెలియని కుటుంబం, తెలియని ప్రదేశం ఏముందో చెప్పండి. ఇప్పుడు 100 మంది ఉన్నారు కుటుంబంలో, 100 మందిలో ఒకడు దేవుడు ఎన్నుకున్నాడు. 99 మందికి క్రీస్తు ఎవరో తెలీదు. ఎన్నుకున్న తర్వాత ఒక్క వ్యక్తిని బట్టి తెలుస్తుందా లేదా? అదిగోరా మన పిన్ని గారు వాళ్ళ అబ్బాయి యేసుక్రీస్తుని తెలుసుకున్నాడంట. అంటే సువార్త తెలియదా లేదా వాళ్ళకి? అంటే యేసును గూర్చిన మాట తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. రీసెంట్గా ఒక ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన ఒక హైందువుడు అనుకోండి, నేను ఎక్కడో చూసాను, అది ఏదో షార్ట్లోనే దేంట్లో. ఆయన అంటున్నాడు, ఒరే బాబోయ్, ఇళ్లల్లోనే వదలట్లేదు మీరు, వీధుల్లోనే వదలట్లేదు మీరు. ఇళ్ళకి వచ్చి సువార్త ప్రకటించేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు. వీధుల్లోకి వెళ్దామంటే వీధుల్లో కూడా ఆపేసి దేవుణ్ణి నమ్ముకోండి పాంప్లెట్ పంచిపెట్టేస్తున్నారు మీరు. ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదు. ఫోన్లే సెల్ అయినా సరే కొంచెం ప్రశాంతంగా తెలిసి కొంచెం చూసుకుందాం అంటూ సెల్లలో కూడా వదలట్లేదురా బాబు మీరు. సెల్లో కూడా మత మార్పిడులు వచ్చేస్తున్నాయి. సెల్లలో కూడా ఈ క్రీస్తుని గురించినటువంటి ఆ వీడియోస్ వచ్చేస్తున్నాయని చెప్పి అని ఎగతాళిగా మాట్లాడాడు. అవునా కదా? ఇప్పుడు ఎవరో ఫేస్బుక్లో ఉన్నారు, ఫేస్బుక్లో ఆడికి ఒక 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 1000 మందిలో ఒకడు ఫ్రెండ్ మాత్రం క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి. వాడు ఏదో ఒక పోస్ట్ పెడతాడు, ఏదో ఒక క్రీస్తుని గురించిన వీడియో పెడతాడు. మిగతా 999 ఫేస్బుక్ ఫ్రెండ్స్కి అది కనబడదా? ఇక సువార్త క్రీస్తు గురించినటువంటి ఆలోచన మాట వినని వారంటూ ఎవరో ఉండరు. అందరికీ వెళ్ళిపోయింది సువార్త. ప్రపంచ దేశాలంతటికీ కూడా సువార్త ప్రకటించబడిపోయింది. మారుమూల పల్లె నుంచి, గ్రామం నుంచి, టౌన్ నుంచి, సిటీ నుంచి, మెట్రోపాలిటన్ సిటీ నుంచి, హై స్టాండర్డ్ కంట్రీస్ వరకు క్రీస్తు గూర్చి వినని వ్యక్తి అంటూ నాకు తెలిసి ఎవరో లేరు. ఉన్నారంటారా? ఎవరో లేరు. ఇంచుమించు ప్రపంచంలో అనేక దేశాలు క్రిస్టియన్ దేశాలే. ఏదన్నా సువార్త వినలేని దేశం ఏదన్నా కొంచెం ఉంటే భారతదేశం అనుకోవాలి. ఎందుకంటే నిష్ఠ హైందవ దేశం కనుక. ముస్లిం దేశాల్లో అన్నీ కూడా క్రీస్తు తెలిసిన వాళ్ళే. ముస్లిమ్స్ అందరికి కూడా యేసు ఎవరో తెలుసు, కానీ ప్రవక్తగా అంగీకరిస్తారు. ఇంకా అన్య దేశాలు ఏమన్నాయి? క్రిస్టియన్ ముస్లిం దేశాలు కాని దేశాలు ఏమన్నాయి? ఒకటి భారతదేశం, అందులో కూడా క్రైస్తవులు ఉన్నారు. రష్యా, జపాన్, చైనా, శ్రీలంక, ఇలా కొన్ని అన్య దేశాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా సువార్త ప్రకటించబడిపోయింది. ఇంకా సువార్త వినలేని దేశం అంటూ ఏమీ లేదు. ఏ దేశం కూడా లేదంటాను, అన్ని దేశాలు వెళ్ళిపోయినాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భారతదేశం ఉంది అంటే ప్రపంచ పట్టణంలో భారతదేశం ఉంది. భారతదేశానికి లెఫ్ట్ సైడ్ అంతా కూడా, ఎడమవైపు అంతా కూడా జపాను, చైనా, చివరి ఏరియా అన్నమాట, చివరి దేశం అన్నమాట. ఓకే, పైన అంతా కూడా ప్రపంచ దేశాల్లో చివరి దేశం రష్యా. కింద అంతా కూడా ఈ చివరి ప్రపంచ పటంలో చివరి దేశాలు ఏమన్నాయంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. ఈ కుడివైపుని చూసుకుంటే, పైనుంచి చూసుకుంటే మెక్సికో, కెనడా, అమెరికా, బ్రెజిల్. అంటే ఇటువైపు నుంచి ఇటువైపు వరకు ఉన్న దేశాలకి సువార్త పక్కాగా వెళ్ళిపోయింది. ఇటువైపు జపాన్, చైనా నుంచి
ఇటువైపు అమెరికా వరకు కూడా ఈ కొన నుంచి ఈ కొన వరకు, ఎందుకంటే 4 కొనల్లో కూడా క్రీస్తుని అంగీకరించిన దేశాలు ఉన్నాయి. మధ్యలోకి తెలియకుండా ఉంటుందా? అందరికీ తెలుసు. కాబట్టి ఈ వచనం తీసుకుని యావత్ ప్రపంచం అంతా కూడా సువార్త వినాలి, విన్న తర్వాత అంతం వస్తుంది అనేటువంటి ఒక భ్రమలో నుంచి అందరూ కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి విననటువంటి వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అందరికీ కూడా క్రీస్తుని గురించినటువంటి వార్త ప్రకటించబడిపోయింది. ఇంకా వినాలి, ఇంకా క్రీస్తు రావాలి అనడానికి ఏమీ లేదు. కాబట్టి అందరికీ సువార్త వెళ్ళిపోయింది, ఇంచుమించు అందరికీ కూడా వెళ్ళిపోయింది. నేను ఎప్పుడో మాటను కోట్ చేస్తూ ఉంటాను, ఏమనంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏదన్నా పరీక్ష పెట్టాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆ పరీక్షకు ముందు తరబీదు కూడా చేస్తాడు. తరబీదు లేకుండా పరీక్ష పెడతాడు అనుకుంటున్నారా? ఏ విధంగా కూడా ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రపంచం అంతటికీ కూడా దేవుడు పెట్టేటువంటి పరీక్ష ఏదన్నా ఉందంటే సంఘం ఎత్తబడేటువంటిది ఒక పరీక్ష. ఆ పరీక్షకే ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆ పరీక్షకి సిద్ధపడాలి. పెద్ద పరీక్ష, యేసయ్య దేవుడు పెట్టేటువంటి పెద్ద పరీక్ష. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఏదన్నా ఉందంటే ర్యాప్చర్ అనేటువంటి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నది దేవుడి యొక్క కోరిక. అవునా కదా? ఇప్పుడు పిల్లలు మన స్కూల్లో కాలేజీల్లో చదువుతున్నారు, చివరిగా యాన్యువల్ ఎగ్జామ్స్ అనేది పెడతా ఉంటారు, ఫైనల్ ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాలి అంటే ముందుగా పిల్లలకి సబ్జెక్ట్ మీద ఏముండాలి? అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ నేర్పకుండా ఏ స్కూలు కాలేజీ యాజమాన్యమైన ఫైనల్ ఎగ్జామ్స్ పెడతదా? చెప్పండి. సబ్జెక్ట్ నేర్పకుండా, పిల్లలకి సబ్జెక్ట్ తెలియచేయకుండా ఎగ్జామ్స్ ఎవరన్నా నిర్వహిస్తారా? చెప్పండి. నిర్వహించరు. ఒకవేళ నిర్వహించినా, సార్ మేమేం చదువుకోలేదండి, మీరు మాకేం చెప్పకపోతే మేము ఎలా రాస్తామండి, ఎగ్జామ్ ఎలా పెట్టేస్తున్నారండి, ఆ క్లాస్ మాకు ఇవ్వలేదు కదండి అని అంటారు. కాబట్టి పరీక్ష పెట్టే ముందు ఆ పరీక్షకి సంబంధించిన సబ్జెక్టు పిల్లలకి నేర్పాలి. అవునా కదా? ప్రపంచానికి క్రీస్తు పెట్టేటువంటి ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట. ఆ ఎగ్జామ్కి ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు సిద్ధపరిచాడు, తరబిది చేశాడు, సబ్జెక్ట్ నేర్పాడు. ఆ సబ్జెక్టే సువార్త. సబ్జెక్ట్ నేర్పిన తర్వాతే ఇది వస్తుంది. అంటే సబ్జెక్ట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలా లేదా? ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడే రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది. ఇది 100% నిజం. అయితే చాలా మందికి ఉన్నటువంటి ఒక అనుమానం, ఒక అపోహకి ఈరోజు రెండో విధంగా జవాబు ఇవ్వాలనుకున్నాం. మొదటగా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడింది అనడానికి రుజువు చూపించాను. రెండవదిగా ఇది కూడా ఒక ప్రశ్నే. ఈ ప్రశ్న మొదటి ప్రశ్నకు కూడా కొంతవరకు లింక్ అయ్యి ఉంటుంది. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడితేనే ఆ దినము రాదన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఇంకనూ కూడా అనాగరికులు ఉన్నారు. అంటే కొన్ని తెగలకు సంబంధించిన వారు, కొన్ని కొండ జాతులకు సంబంధించిన వారు. వారికి సమాజం అంటే తెలీదు, లోకం అంటే తెలీదు, ప్రపంచం ఏ విధంగా డెవలప్ అయిందో కూడా తెలీదు. ఒక మాటలో చెప్పాలంటే మీరు వేసుకునేటువంటి షర్ట్ను కూడా చూడనటువంటి జాతులు కొన్ని ఉన్నాయి భూమండలంలో. ఉన్నాయా లేదా? కొండ జాతీయులు, నాగరికత తెలియనటువంటి వారు, ట్రైబ్స్. వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉండిపోతారు. వాళ్ళకి ఆహారం, ఇలాంటి శ్రేష్టమైన ఆహారం ఉంటుందని తెలీదు, కనీసం వాళ్ళకు ఫోన్ ఉంటుంది అనేటువంటి విషయం కూడా తెలీదు, బట్టలు అనేటువంటివి ఉన్నాయి మనుషులు వేసుకుంటారనే విషయం కూడా తెలీదు. ఓ మాటలో చెప్పాలంటే వాళ్ళకి చాక్లెట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి ప్రజలు కూడా భూమండలంలో ఉన్నారా లేదా? అలాంటి వారి దగ్గరికి సువార్త వెళ్ళడం అనేటువంటిది కష్టతరమే. అంటే ప్రపంచంలో 1000 మంది ఈ రోజున ఉంటే 900 మందికి సువార్త ప్రకటించబడింది. వీళ్ళందరూ కూడా నాగరికతలో ఉన్నవాళ్ళు, డెవలప్ అయిన ప్రపంచంలో ఉన్నవారు. సువార్త ఈజీగా వినేశారు, ఫోన్ల ద్వారాగా, టీవీల ద్వారాగా, బహిరంగ కూడికల ద్వారాగా, రేడియోల ద్వారాగా. మరి నాగరికత తెలియనటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. మరి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళకు సువార్త ప్రకటించబడలేదు కదా. యేసు అంటే ఎవరో తెలియదు కదా. బట్టే తెలీదు, బట్ట అనేటువంటిది ఉన్నదనే విషయమే చాలా మందికి తెలియదు.
పొంప్లీ అనేటువంటి ట్రైబు, చాలా ఉన్నాయి. అక్కావిమో అనేటువంటి ట్రైబులు, చాలా ట్రైబ్స్ ఉన్నాయి. వాళ్ళకి బట్టలు వేసుకుంటారో మనుషులనే విషయమే తెలియదు. జంతు చర్మాన్ని కప్పుకొని ఈ భూమండలంలో బ్రతికేటువంటి జాతులు కూడా ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి. ఇప్పటికీ కూడా వేటాడి ఆ జంతువుల్ని పక్షులను తిని బ్రతికేటువంటి జాతులు ఇప్పటికే ఉన్నాయి. వాళ్ళు మనుషులతో కలరు, లోకస్తులతో కలరు, ఆ ప్రాంతంలోనే ఉండిపోతారు, ఆ జాతుల్లోనే వాళ్ళు ఉండిపోతారు. వాళ్ళకి భాష కూడా తెలియదు. ఉన్నారంటారా లేరంటారా? ఇప్పటికేనే చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాక్లెటే తెలియదు అన్నప్పుడు మనిషి అనేటువంటి వాడు వస్త్రాలు ధరించుకునేటువంటి వస్త్రాలు ఉంటాయి అనే విషయం కూడా తెలియని వారు, ఫోన్ అనేటువంటిది కూడా చూడనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా యేసు అనేటువంటి పదం కూడా వెళ్ళుంటుందా? ఫోనే చూడని వాళ్ళు, బట్టలే తెలియని వాళ్ళు యేసు గురించినటువంటి విషయం తెలిసి ఉంటుందంటారా? తెలిసి ఉండదు. మరి వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఈ భూమండలంలో యేసు క్రీస్తు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడని, ఆయనే దేవుడని, దేవుడే మానవ శరీరధారుడే వచ్చాడని, చనిపోయాడని, 3వ దినాన లేచి వెళ్ళిపోయాడని, ఆయన నామాన్ని అంగీకరించిన వారు మాత్రమే రక్షించబడతారని, ఆయన నామాన్ని అంగీకరించకపోతే చనిపోయిన ప్రతి వ్యక్తి నరకానికి వెళ్తాడని, ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు ఉన్నారంటారా లేదంటారా? ప్రపంచంలో ఉన్నారండి అన్న వాళ్ళ చేతులు ఒకసారి ఎత్తండి. యేసు గురించి తెలియనటువంటి జాతులు, యేసును గురించినటువంటి ప్రస్తావన ఎరగనటువంటి తెగలో భూలోకంలో ఇంకా ఉన్నాయి అని అంటున్నానంటే మీరు అందరూ నమ్ముతారు. చాలా జాతులు ఉన్నాయి. మీకు మాట చెప్తున్నాను చూడండి. ఇప్పటికే కొన్ని జాతులు, ఇందా చెప్పండి, పంపూలి అనేటువంటి ట్రైబు మనుషుల్నే తింటారు. వాళ్ళు క్యానిబల్స్ అంటారు వాళ్ళు. ఆ తెగలో ఉన్న మనుషులే కొంచెం బలహీన పడిపోయినా, లేకపోతే ఏదన్నా వ్యాధి వచ్చి చచ్చిపోయినా ఆ మాంసం తింటూ ఉంటారు, మనిషి మాంసాన్ని. నాగరికతగా తెలియదు, నరహత్య చేయకూడదు అనే మాట కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి జాతులు కూడా ఉన్నాయి. బయట వ్యక్తి ఎవరన్నా ఆ ప్రాంతానికి వస్తే బాణాలు వేసి చంపేస్తూ ఉంటారు. ఇప్పటికే ఉన్నాయి ఆ జాతులు, ఎప్పటికే ఉన్నాయి. అసలు ఏ విలువ తెలియదు వాళ్ళకి. క్రీస్తు ఎవరో తెలియదు, బైబిల్ ఎవరో తెలియదు. మరి వీళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? క్రీస్తును గూర్చిన మాట వినకుండా చచ్చిపోతాయి. క్రీస్తును గూర్చిన మాట విని ఆయన విశ్వసించకుండా చచ్చిపోతే నరకానికే. అందుకే వాక్యంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎక్కడి నుంచి తప్పించుకోవడం? తీర్పు నుండి, తీర్పు అనంతరం వెళ్ళేటువంటి నరకం నుండి ఎలా తప్పించుకుంటావు అన్నాడు. క్రీస్తును గూర్చి, ఇంత గొప్ప రక్షణ గూర్చినటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తే, అసలు ఆ రక్షణ అంటే ఏంటో తెలియని వ్యక్తులు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చింది? ఎప్పుడన్నా వచ్చిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అసలు యేసు అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మరి వాళ్ళు చచ్చిపోతే పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా? ఒక మాట చెప్పనా, యేసు క్రీస్తు ప్రభువుని ఎరగకపోయినా పరలోకం ఉంది. యేసు క్రీస్తు పేరిట బాప్తీసం పొందుకోకపోయినా దేవుని రాజ్యంలో కొంతమందికి స్థానం ఉంది. నేను చెప్పేటువంటిది సరిగ్గా బుర్ర పెట్టి వినకపోతే నేను తప్పుడు బోధకుడుగానే అనిపిస్తాను. బాప్తీసం తీసుకోకపోయినా, క్రీస్తుని అంగీకరించకపోయినా అట్టి వారికి దేవుడి రాజ్యంలో స్థానం ఉంది. నమ్ముతున్నామండి అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నమ్ముతున్నారా? అయితే ఎలాగ చెప్పండి. ఎలాగా? ఏదో చెప్తున్నారు చెప్పండి. కరెక్ట్ అండి. అది మీరు చదువుకోలేదు కానండి, కరెక్ట్ మాట మాట్లాడారు మీరు. ఏంటంటే దేవుడు, ఏ దేవుడు? ఏ దేవుడు? ఏదో దేవుడు, ఏదో దేవుడు. ఏసు అనేటువంటి ఏసేనండి. అసలు యేసు గురించే వినలేదు ఎప్పుడు ఒక వ్యక్తి.
ఆ వ్యక్తి చచ్చిపోయాడు. అలాంటి వ్యక్తులు కూడా దేవుడు పరలోకం ఇస్తాడంటారా? చెప్పాలి. 100% ఇస్తాడు. 7 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి వచ్చినవి. అంటే ఎవరికీ చెప్పలేదు, సంఘంలో ఇద్దరికి చెప్పాను, ఒకటి షారోన్కి, ఒకటి మా అమ్మగారికి. ఎవరికి చెప్పకో, ఈ తప్పుగా తీసుకుంటే క్రీస్తుని అంగీకరించడానికి చాలా మంది వీలు తీసుకుని బాప్తీసం లేకపోయినా సరే దేవుడు అవకాశం ఇస్తాడంటే భ్రమలోకి వెళ్ళిపోతారు, కాబట్టి ఇది చెప్పొద్దని చెప్పడం కూడా చేసి 7 years క్రితం. బాప్తీసం తీసుకోకపోయినా, యేసు గూర్చినటువంటి సువార్త వినకుండా చచ్చిపోయినా వాళ్ళల్లో కొంతమందికి దేవుడు అవకాశం ఇస్తాడు. క్రీస్తును గూర్చిన మాట వార్త విని మొండుగా క్రీస్తును అంగీకరించకపోతే వాళ్ళకి అవకాశం ఉండదు. క్రీస్తు గూర్చిన మాట ఎప్పటి వరకు జీవితంలో పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు యేసు అంటే ఎవరో తెలీదు, బైబిల్ అంటే ఏంటో తెలీదు అనేటువంటి వ్యక్తులు ఒకవేళ చనిపోతే వాళ్ళల్లో కొందరికి దేవుడు రాజ్యంలో స్థానం ఇస్తాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతుంది, కానీ సువార్త వెళ్ళనటువంటి కొన్ని మారుమూల ట్రైబల్ ప్రాంతాలు కూడా ఉంటాయి. వాళ్ళు అనాగరికులు, నాగరికత తెలియని వారు. వాళ్ళల్లో ఎవరికైనా యేసు గూర్చిన మాట విని విశ్వసించబోతే వాళ్ళు నరకమే. కానీ వాళ్ళ వరకు అసలు యేసు అంటే ఎవరో వార్తే రాకుండా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళల్లో కొంతమందికి దేవుడు అవకాశం ఇస్తాడు. 100% ఇస్తాడు. బైబిల్లో ఉన్న వచనమే. నేను కొత్తగా క్రియేట్ చేసి కొత్తగా నాకు అనిపించింది ఏదో చెప్పేది కాదు, బైబిల్లోనే ఉంది ఆ మాట. స్లోగా చెప్పండి, ఎక్కడుందో చెప్పండి స్లోగా. బైబిల్లోనే ఉంది. వాళ్ళు క్రీస్తుని ఎరిగిన వారు కానప్పటికీ వాళ్ళకి దేవుని రాజ్యంలో అవకాశం ఇచ్చాడు. ఎక్కడుంటో చెప్పండి. బాప్తీసం తీసుకోకపోయినా దేవుడి రాజ్యంలో అవకాశం ఉంటుంది కొంతమందికి. యేసును గూర్చిన వార్త ఇప్పటి వరకు వినకుండా చచ్చిపోయిన వాళ్ళలో కొంతమందికి అవకాశం, కొంతమందికి, అందరికీ కాదు. ఎక్కడుందో చెప్పండి. సిలువ మీద దొంగ, అది కరెక్టేనండి, అది ఒక సందర్భం. సిలువ మీద దొంగ మనసులో అంగీకరిస్తే రక్షించబడదు. అంటే బాప్తీసం లేకుండా క్రీస్తుని మనసులో అంగీకరించిన వాళ్ళకి అవకాశం లేకుండా బాప్తీసం తీసుకునే అవకాశం లేని వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుని రాజ్యంలో చోటిస్తాడు. బాప్తీసం లేకుండా తీసుకునే అవకాశం లేనప్పుడు. కానీ దొంగ యేసుని గురించి విన్నాడు. అది కాదు, అది క్లియర్ అయిపోయింది. ఇంకొకటి ఉంది, అసలు యేసుని గురించే వినలేదు, యేసే తెలియదు, బైబిలే తెలియదు. చచ్చిపోయిన వాళ్ళకి అవకాశం ఉంటుంది, వాళ్ళు రక్షించబడతారు. అదొక రహస్యం అని అన్న, కానీ అది అర్థం చేసుకోవడం చాలా మందికి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడుందో చెప్పమంటారా? రోమీయులకి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. ధర్మశాస్త్రం ఎరగనటువంటి వ్యక్తులకు కూడా దేవుడు తన రాజ్యంలో అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి సువార్త అందరికీ ప్రకటించబడితేనే తప్ప అంత్యదినం రాదండం ఒక విధంగా తీసుకోకూడదు. అది సువార్త అనేటువంటిది వినలేని వ్యక్తులు కూడా ఈ రోజుకి ఎక్కడో ఒక చోట ఉంటారు. కొండ జాతికి సంబంధించిన వాళ్ళు, తెగలకు సంబంధించిన వాళ్ళు, కొన్ని ప్రాంతాలకి, అడవులకే పరిమితం అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అసలు సువార్త వెళ్ళలేదు. వాళ్ళ గురించి దేవుడు ఏమి రాకడ ఆలస్యం చేయడు. దేవుడు అన్యాయస్తుడు కాదని అందుకే అన్నాను. మూర్ఖుడు కదా ఆయన ఏమని. తెలిసిన వాళ్ళకే, తెలియని వాళ్ళకి ఏమి ఆయన అన్యాయం చేయడు. తెలిసి పాపం చేస్తారు చూడండి, వాళ్ళకి ఎత్తాడు గట్టిగా, పగ తీర్చుకున్నట్టు నా పని. అసలు ఆయన ఎవరో తెలియని వాళ్ళను కూడా అన్యాయంగా నరకానికి అప్పచెప్పే దేవుడు కాదు ఆయన. అందుకే హైందువులకి మన బైబిల్ ఎక్కడ నచ్చదంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ నచ్చరంటే, పాస్టర్లు క్రైస్తవులు ఎందుకు నచ్చరంటే, నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు మాత్రమే రక్షించబడును, నమ్మని వానికి నిత్య శిక్ష విధించబడును అనే మాటను పట్టుకుని, యేసును నమ్మితే రక్షణ, యేసును నమ్మకపోతే నరకమా? అంటే ఎంత మంచిగా బతికినా, ఎంత నీతిగా బతికినా, ఎన్ని తప్పులు చేయకుండా బతికినా సరే ఆ వ్యక్తి
క్రీస్తుని కానీ అంగీకరించకపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు? హైందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, అవునా కదా? నువ్వు ఏదైతే చేస్తావో దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. ఇక్కడ నీతిగా ఉంటే, బాగా ఉంటే, మంచిగా ఉంటే స్వర్గానికి వెళ్తావు అనేటువంటి ఒక నమ్మకం. నీతిగా ఉన్న వాళ్ళు, మంచిగా బతికిన వాళ్ళందరికీ స్వర్గం ఉంటుంది అనేటువంటిది, పుణ్యం వస్తుంది అనేటువంటిది అంటారా లేదా? హైందువులు ఎక్కువ అంటూ ఉంటారు కదా, కర్మ సిద్ధాంతం నమ్ముతూ ఉంటారు. మొన్న కూడా ఎవరో అన్నారు ఒకళ్ళు నా గురించి వీడియో చేస్తూ, నా గురించి చాలామంది చేస్తుంటారు అనుకోండి, అంటే క్రీస్తుని ఇష్టపడిన వాళ్ళు. నేను ఒక వీడియో పెట్టాను, ఏమంటే రతన్ టాటా కోసం. రతన్ టాటా గారు మంచోడే, చాలా అనాథాశ్రయాల్ని దగ్గరుండి చూసుకున్నవాడు, చాలా సంస్థలకి ప్రతి నెల కూడా డబ్బులు పంపించేటువంటి వాడు, చాలా మంచోడు. కానీ ఆయన క్రీస్తుని అంగీకరించకుండా చచ్చిపోయాడు. కాబట్టి ఆయన వెళ్ళేది నరకానికే అని చిన్న వీడియో చాలా నెలల క్రితం చేశాను, చూసారా? రతన్ టాటా కూడా నరకంలోనే ఉంటాడంట, ఎందుకంటే క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి. ఇదే క్రైస్తవ్యం అంటే. మంచోళ్ళకి దేవుడు తీసుకోడంట, మంచోళ్ళు తీసుకోడు. రక్షణ పొందుకున్న వాడికి మాత్రమే పరలోకం. ఎన్ని అధవయాసాలు వేసేసినా, ఎంతమందిని రేపు చేసేసినా, ఎంత తాగేసినా, ఎన్ని మర్డర్లు చేసేసినా, యేసయ్య తప్పు అయిపోయింది క్షమించంటే వాళ్ళని క్షమించేసి పరలోకానికి తీసుకెళ్ళిపోతారంట. కానీ ఏ తప్పులు చేయకుండా క్రీస్తుని అంగీకరించకుండా చచ్చిపోయిన వాళ్ళకేమో నరకం ఇచ్చేస్తారంట. ఇదేం దేవుడు అంటా ఉంటారు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది లేదా? అనిపిస్తుంది. చాలామంది అనుకుంటా ఉంటారు, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఘోరాతి ఘోరమైనటువంటి బ్రతికేసినా యేసయ్య దగ్గరకు వచ్చి తప్పు అయిపోయింది క్షమించంటే హత్య చేసినోడిని క్షమించి పరలోకం ఇచ్చేస్తాడు, రేపు చేసినోడిని క్షమించి పరలోకం ఇచ్చేస్తాడు, మర్డర్లు చేసినోడిని క్షమించి పరలోకం ఇచ్చేస్తాడు. కానీ జీవితంలో మునుపెన్నడూ ఏ తప్పు చెయ్యకుండా పవిత్రంగా పరిశుద్ధంగా బతికిన వ్యక్తి యేసయ్యని తెలుసుకోకుండా చచ్చిపోతే మాత్రం నరకానికి పంపించేస్తాడా? అదేం దేవుడయ్యా అంటూ ఉంటారు. అదేం దేవుడయ్యా? కానీ వాళ్ళకి వాక్యం తెలియక మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నీతిగా, న్యాయంగా, మంచిగా బ్రతికిన వ్యక్తివైతే దేవుణ్ణి నువ్వు తెలుసుకోకపోయినా పరలోకంలో దేవుడిని నీకు స్థానం ఇస్తాడు. అది కూడా బ్రతికొండగా ఎంత మంచోడో కూడా క్రీస్తు అంటే ఎవరో తెలియకుండా చచ్చిపోతాయి. నిర్లక్ష్యం చేస్తే కాదు, నువ్వు ఎంత మంచోడువైనా, ఎంత నీతిమంతుడువన్నా, ఎంత న్యాయవంతుడువైనా క్రీస్తు అంటే ఎవరో తెలిసి చచ్చిపోతే నువ్వు ఆ నరకానికి వెళ్తావు. కానీ తెలియకుండా చచ్చిపోయావు అనుకో, నీ నీతి నేను కాపాడుతుంది. పరలోక రాజ్యంలో అటు వారికి స్థానం ఉందంటాడు. ఒకవేళ ఈ రోజు నుంచి ఎవరైనా ఈ మాట ప్రస్తావించారు అనుకోండి, ఒక రాధా మనోహర్ దాస్ గారు, ఇతరులు ఎవరన్నా, నమ్మి బాప్తిసం పొందుకున్న ఏ పాపాత్ముడినైనా క్షమించే మీ దేవుడు మంచిగా బ్రతికిన వ్యక్తి చచ్చిపోతే నరకాన్ని పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే, నేను ఇప్పుడు చూపించే ఈ రెఫరెన్స్ చూపించి మాట్లాడండి. బాప్తిసం తీసుకోకపోయినా పరలోకంలో స్థానం ఉంది కొంతమందికి. అంత మంచి దేవుడు మన దేవుడు, అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన గురించి ప్రకటించిన తర్వాత కూడా ఈ దేవుడిని నమ్మం, అమెరికా దేవుడు, చిన్న కులాలకి దేవుడు అని విమర్శించి విసర్జించి వదిలేస్తే నీకు మాత్రం నరకమే. కానీ అసలు ఆ దేవుడు అంటే ఎవరో తెలియదండి అనేటువంటి వ్యక్తులు చచ్చిపోతే వాళ్ళకి దేవుని రాజ్యంలో స్థానం ఉంది. ఆ వ్యక్తులు కూడా కొంతమందే. ఎక్కడుందనంటే రోమీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇదొక నిగూఢమైన సత్యం. మర్మము రహస్యము అని అనను. మర్మము రహస్యము దేవుడు బయలుపరిస్తేనే తప్ప ఎవరికి అది తెలియదు. ఇది దేవుడు బయలుపరిచింది కాదు, స్పష్టంగా రాయించింది. చదివేకండి, చెప్తాను. రోమీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి చాలు, చెప్తాను. తీసి ఉంచండి. అంత కంగారెట్టి మీకు, కంగారు ఏం పడకండి. 7 సంవత్సరాల నుంచి అలా దాచుకొని వచ్చిన ఎప్పుడు చెప్తాను టైం వచ్చింది, ఇప్పుడు చెప్తున్నాను. రోమీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. ధర్మశాస్త్రము వినువారు
దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతారు. ఒకసారి అలా చూడండి. వాక్యం విన్నటువంటి వాళ్ళు నీతిమంతులు ఎవరో? వాటిని ఏం చేసిన వారు దేవుని దృష్టిలో నీతిమంతులు? అనుసరించేవారు. వాక్యం వినడం గొప్పతనం కాదు, బహిరంగ కూడికల్లో పాలు పంచుకోవడం గొప్పతనం కాదు. విన్నటువంటి వాక్యానికి అనుసంధానమైన రీతిలో బ్రతకగలిగే వారే దేవుణ్ణి ఎన్నుకుంటాడు. వినేవాళ్ళు కాదు దేవుడి దృష్టిలో నీతిమంతులు. ఎవరో? అనుసరించేవారు, వాక్యానుసారమైన రీతిలో జీవించే వాళ్ళే దేవుని దృష్టిలో నీతిమంతులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది క్రైస్తువులకు బాగా ఆపాదించబడేటువంటి ఒక మాట ఇది. తర్వాత అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులుగా ఎంచబడదు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగును. వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపలేక తప్పు లేదని చెప్పుచుండగును. ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యముల విమర్శ దినమందు వీరు బయటపడతారో. అప్పటి వరకు బయటపడరు. విమర్శ దినమందు వీళ్ళు బయటకు వస్తారు. ఎవరల్లో? మేకల్లో కలిసిపోయిన గొర్రెలు. మేకలు అనగా అన్యులు. ఆ అన్యుల్లో కూడా స్వభావ సిద్ధంగా గొర్రె మనస్తత్వం కలిగిన అన్యులు కూడా ఉన్నారు. ఆ స్వభావం కలిగిన గొర్రెల్ని మేకల్లో నుంచి తీసుకొస్తాను. ఎప్పుడు? విమర్శ దినమందు. విమర్శ దినంలో మనకు సంబంధం ఏమీ లేదు. విమర్శ దినం ఉంది, ఎవరెవరు ఏం చేశారు అన్నట్లు విమర్శించే దినం ఉంది. ఆ దినములో గొర్రెల నుంచి వేరుపరచబడేటువంటి, మేకల నుంచి వేరుపరచబడేటువంటి గొర్రెలు అన్నమాట. వీరెవరంటే వీరికి బైబిల్ లేదు, ధర్మశాస్త్రం తెలియదు, అన్యజనులు అయినప్పటికీ వాక్యంలో బైబిల్లో మనిషి ఎలా బ్రతకాలని రాయబడిందో ఆ విధంగా బ్రతికిన వారు, వాళ్ళకు ఉంది అవకాశం. ఎంతమందికి అర్థమైంది? నేను చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారే ధర్మశాస్త్రమే ఉన్నారు. బైబిల్ తెలియని అన్ని జనులు ఉన్నారు, దేవుణ్ణి అంగీకరించలేదు, క్రీస్తు అంటే ఎవరో కూడా తెలియదు. కానీ బైబిల్లో ఒక మనిషి ఎలా బ్రతకాలని దేవుడు చెప్పాడో ఆ విధంగా బ్రతికిన వాళ్ళు ఉంటారు చూడండి. దేవుడు బైబిల్ తెలియని వాళ్ళు సైతం వాళ్ళే ధర్మశాస్త్రమే ఉన్నారు. తర్వాత వచ్చిన తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నవారు అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును. ధర్మశాస్త్ర సంబంధమైన హృదయములందు వ్రాయబడినట్టుగా చూపుచున్నారు. ధర్మశాస్త్రము వాళ్ళ హృదయముందు రాయబడినట్టుగా వాళ్ళు బ్రతికారంట. ఇప్పుడు చెప్పండి, బైబిల్ అంటే తెలియని వాళ్ళు, క్రీస్తు అంటే ఎరగని వ్యక్తులు బైబిల్ ప్రకారంగా జీవిస్తే, అన్యులు అనగా దేవుని ఎరగని వాళ్ళు, దేవుని తెలుసుకోలేని వాళ్ళకి, వాళ్ళు కూడా వాళ్ళ మనసాక్షి సాక్ష్యం ఇస్తుంది కనుక యేసు అంటే తెలియనంత మాత్రాన వాళ్ళ నరకాన్ని పంపించడం అనేది దేవుడికి ఇష్టం లేదు కనుక స్వభావ సిద్ధంగానే బైబిల్ ఏ విధంగా మనిషి ఉండాలని ఇష్టపడ్డాడో దేవుడు ఆ విధంగా వాళ్ళు బ్రతికి చూపించారు కనుక యేసు తెలియనంత మాత్రాన వాళ్ళు నరకానికి వెళ్ళరు. కానీ వాళ్ళ హృదయం మీద ధర్మశాస్త్రం ఏం వేయబడి ఉంది? ముద్ర వేయబడి ఉంది. ధర్మశాస్త్రం అంటే చెప్పండి ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని నీతి, దేవుని న్యాయాలు, ఒక మాటలో చెప్పాలంటే ఆజ్ఞలు. వ్యభిచరించకూడదు, హత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇరుగు పొరుగు వారిని ఆశించకూడదు, విశ్రాంతి ఇవన్నీ ఉన్నాయి చూడండి. చెయ్యాలి, చెయ్యకూడనివి అవే రాయబడ్డాయి బైబిల్లో. మనిషిగా ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు.
ఇది ఒక మనిషికి ఎప్పుడు తెలుస్తుంది? ఇది చదివితేనే తెలుస్తుంది. ఇది చదివితేనే తెలుస్తుంది. కాబట్టి బైబిల్లో చదివిన తర్వాత, బైబిల్ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, అమ్మో అబద్ధం ఆడకూడదా, తల్లిదండ్రులను సన్మానించాలా అని చెప్పి ఆ తప్పులో నుండి బయటకు వస్తాడు. కానీ కొంతమందికి బైబిలే తెలీదు, కొంతమందికి ధర్మశాస్త్రమే లేదు, ధర్మశాస్త్రం ఏంటో కూడా తెలీదు. కానీ వాళ్ళ మనస్సాక్షి చెప్తూ ఉంటుందంట, ఇది చెయ్యకూడదు, ఇలా బ్రతకకూడదు, ఇలాగే బ్రతకాలి. ఆ విధంగా మనస్సాక్షిని నొప్పించకుండా, మనస్సాక్షిని బాధ పెట్టకుండా, మనస్సాక్షికి వాత వేయకుండా బ్రతికిన వాళ్ళు ఉంటారు చూడండి. ఏది మంచో ఏది చెడో బైబిల్ చదివితేనే తెలుస్తుంది అనడం తప్పండి. మనస్సాక్షికి బాగా తెలుసు. తప్పు చేసే ముందు అవసరమా, ఎందుకు ఇది అని అనిపిస్తుంది అంటే మనస్సాక్షి ఇంకా పనిచేస్తుంది. మనస్సాక్షి ఇంకా వాత వేయబడలేదు. దొంగతనం ఏదో మంద కాదు, ఇది ఏదో ఉంది పక్కన, డబ్బులు పాడేశారు, వెంటనే తీయాలనిపిస్తుంది. కానీ మనస్సాక్షి ఏమంటది? ఎవరినన్నా ఎంత అలాంటి ఉండన్నా సరే ఎందుకురా అంటది. దొంగతనం చేసేటువంటి వ్యక్తికి మనస్సాక్షి పనిచేదా? దొంగతనం చేస్తాం తప్పు అనిపించట్లేదు అని మనస్సాక్షి గద్దిస్తుందా? కానీ మనస్సాక్షికి ఏం చేస్తాడు? వాతేసేసి చంపేస్తాడు. మనస్సాక్షికి వాత వేయబడిన వ్యక్తులు కాదు, స్వభావ సిద్ధంగా మనస్సాక్షికి లోబడి మంచిని వెంబడించే వ్యక్తులు క్రీస్తు అనేటువంటి వాడు తెలియకుండా చచ్చిపోయినా వాళ్ళు రక్షించబడతారు. విమర్శ దినమందు ఇలాగూ జరుగును. మనుషుల రహస్యములు విమర్శ దినమందు ఇలా జరుగుతాయి. ధర్మశాస్త్రం అయి ఉన్నారు వాళ్ళే ధర్మశాస్త్రమే ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఈ రెఫరెన్స్ని ప్రత్యేకంగా ఒక రోజు తీసుకుని చెప్తేనే బాగా అర్థమవుతుంది. కానీ మీకు అర్థమైపోలే వాటికి. అంటే ట్రైబల్ ఏరియాస్లో క్రీస్తు అంటే తెలియని వ్యక్తులు నీతిగా న్యాయంగా బతికి ఎవరిని బాధ పెట్టకుండా దేవుడు ఒక మనిషి ఎలాగుండాలని చెప్పి ఇష్టపడ్డాడో ఆ విధంగానే బ్రతికి చచ్చిపోయే లోపు ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా క్రీస్తుని గూర్చిన వార్త వినబడకపోతే, విమర్శ దినం ఉందో చూడండి, తీర్పు దినం ఉందో చూడండి, ఆ ఆత్మలన్నీ కూడా ఎక్కడ ఉంటుందంటే మేకల్లోనే కలిసిపోయి ఉంటాయి. పరిశుద్ధుల గుంపులు ఏమంటారో, కానీ అక్కడ ఛాన్స్ ఇస్తాడు దేవుడు వాళ్ళకి. అర్థమైందా లేదా మీకు? అక్కడ ఉంటుంది. ఫైనల్ జడ్జిమెంట్ డేలో వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది, ఉపశమనం దొరుకుతుంది. అమ్మయ్య అని అనిపిస్తుంది. వాళ్ళే మేకల నుంచి తీయబడిన గొర్రెలు. అప్పటికే పక్కన ఇంకో బృందం ఉంది, పరిశుద్ధుల బృందం. మనకే ఆ తీర్పుకి సంబంధం ఉండదు. అన్ని జనాలకి తీర్పు తీరుస్తాడు ధవల సింహాసనం నుంచి ఆయన. దేవుడి మాట విని విసర్జించి విమర్శించి క్రీస్తు దేవుడు కాదని చెప్పి వాదించిన వాళ్ళందరూ ఆయన ముందు హాజరవ్వాలి. వాళ్ళతో కలిపి క్రీస్తుని అంగీకరించకుండా చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళే కలిసిపోంటారు. కానీ వాళ్ళ నుంచి వేరుపరుస్తాడు విమర్శధనమని. నేనైతే తెలియదు, మీకు నా నామాన్ని మీరు అంగీకరించలేదు, నా గురించి మీరు ఎప్పుడు వినలేదు. కానీ నేను ఎలాగైతే మనిషి ఉండాలని కోరుకున్నానో, ధర్మశాస్త్రంలో రాయించానో ఆ విధంగా ఉన్నారు మీరు. చాలు, మీరు పక్కొచ్చేయండి, వీళ్ళతో ఉండొద్దండి అని తీసుకొస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా మంచోడా? అంటే జడ్జిమెంట్ డేలో కూడా, తీర్పు తీర్చేటువంటి సమయంలో కూడా ఆయన ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడా, మొండుడిగా ప్రవర్తిస్తున్నాడా, సైకోగా ప్రవర్తిస్తున్నాడా, కొంతమంది క్రైస్తవ దోషకులు అంటున్నట్టుగా అక్కడ కూడా ఛాన్స్ ఇస్తాడు. క్రీస్తు గురించి ఎప్పుడు వినకపోతే, ధర్మశాస్త్రం అంటే ఏటో తెలియకుండా నువ్వు చచ్చిపోతాయి. కానీ బతికింది మాత్రం బైబిల్ ప్రకారంగా బ్రతికి చూపిస్తే, ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి మంచిగా బతికి నీతిగా బతికి ఉంటే అందరితో పాటుగా నువ్వు ఉంటావు. కానీ నువ్వు మాత్రం ప్రత్యేకించబడతావు, ఆ రోజున తీయబడతావు పక్కకి. అంతేగాని యేసు అంటే ఎవరో తెలుసు, బాప్తీసం తీసుకోకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామని తెలుసు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాయనేటువంటి మాట చాలాసార్లు అన్నారు. కొన్ని వందల మంది ద్వారాగా సువార్త వాళ్ళ చెవుల్లోకి వెళ్ళింది. కొంతమంది బంధువుల ద్వారాగా యేసు నమ్ముకో అనేటువంటి మాట వినబడింది. చాలా స్పీచ్లు విన్నారు, చాలా బహిరంగ కూడుకులు విన్నారు, టీవీల్లో వాక్యం విన్నారు.
క్రైస్తువులు చెప్పే మాటలు విన్నారు, అన్నీ విన్నారు, ఆయన క్రీస్తుని నమ్మలేదు. అప్పుడు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఎవరు చెప్తారు తెలుసా? ఎవరు? నీ మనసాక్షి చెప్తుంది. రెండోది, ఎవరైతే నీకు క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించి వెళ్ళిపోయారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులుకున్న ధూళి ఉంటుంది చూడండి, ఆ ధూళి చెప్తే సాక్ష్యం. నువ్వు వెళ్ళు, సువార్త ప్రకటించు. ఒకవేళ వాళ్ళు మొండిగా నేను విమర్శించి గెంటేశ్వరంకి వెళ్ళిపో, మళ్ళీ అక్కడికి వెళ్ళకో. ఎందుకో తెలుసా? నీ చెప్పులు కంటిన ధూళి సాక్ష్యం ఇచ్చునన్నాడు ఆయన. అంటే గాల్లో ఎగిరే ధూళి సైతం యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ రోజున ఏం చేస్తుంది? విమర్శిద్దాం మంది. అయ్యా ఈడన్నాడయ్యా, సువార్త విన్నాడు, మీ దాసుడు వచ్చి వాక్యం చెప్పాడు, వాక్యం వివరించాడు, నేనే పెద్ద సాక్ష్యం, మీ దాసుడు కాళ్ళు కంటిన ధూళిని నేనే. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ ఉండదు. స్వభావ సిద్ధముగా ధర్మశాస్త్రానుసారమైన రీతిలో జీవించిన వ్యక్తులకి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులు కూడా జీవితంలో ఎప్పుడు క్రీస్తుని గురించిన మాట వినకుండా చచ్చిపోతాయి. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఎప్పుడు నీ వచనం విన్నారా? అవకాశం ఇచ్చాడు దేవుడు. నమ్మి బాప్తీసం పొందుకున్న వాళ్ళు మాత్రమే కాదు, నమ్మని వారికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు అనేటువంటి చెప్పాను. కానీ వాళ్ళకి స్థానాలు ఉండవు, స్థాయిలు ఉండవు. పరలోకంలో ఉంటారు, కానీ చిన్న చిన్న స్థానాలు ఉంటాయి. కానీ క్రీస్తుని ముందుగానే అంగీకరించి హింసలు అనుభవించి, ద్వేషాన్ని అనుభవించి, దోషణలు అనుభవించి, శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, క్రీస్తు కోసం చచ్చిపోయిన వాళ్ళు క్రీస్తు కోసం బ్రతుకుతారు చూడండి. బంధువులు ఏమనుకున్నా ఏం పర్లేదు అన్నట్టుగా నిలబడిపోతారు చూడండి. వాళ్ళకి మంచి స్థానాలు ఉంటాయి. పరలోకంలో స్థానాలు ఉంటాయి. దేవదూతలలో కేటగిరీస్ ఉన్నాయి, సింహాసనాల్లో కేటగిరీస్ ఉన్నాయి, కిరీటంలో కేటగిరీస్ ఉన్నాయి, మనుషుల ఆత్మలో కూడా అక్కడ కేటగిరీస్ ఉంటాయి. దేవుడికి సమీపంగా ఉండే కేటగిరీ ఉంటుంది, దేవుడు ప్రక్కన ఉండేటువంటి కేటగిరీ ఉంటుంది, దేవుడితో పాటుగా నిరంతరం నడిచేటువంటి శాఖ ఉంటుంది, దేవుడు కొంచెం దూరం నుంచి చూసే శాఖ ఉంటుంది. అలా చిన్న స్థానాలు ఉన్నాయి పరలోకంలో, పెద్ద స్థానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చేసిన ఎక్కడితోనే పోతాయని అనుకోకండి. మనం ఎలా బ్రతికేమో క్రీస్తు యేసునందు ధర్మశాస్త్రంలో దానికి తగిన స్థానాలే ఉంటాయి. అందుకని అన్నాడు, నువ్వు ఇక్కడ ఏం విత్తుతావో పరలోకంలో ఆ స్థానాన్ని కోసుకుంటావు. మన బ్రతుకుని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి, మన విశ్వాస జీవిత పరిమాణాలను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టే అక్కడ స్థానాల్లో చెప్పండి అందుకోగలం. కింద నుంచి పైకి అలా స్థానాలు ఉంటాయి, పైకి కేటగిరీస్ ఉంటాయి. నూతన యెరూషలేములో ఏ స్థానంలో ఎవరు ఉంచాలో దేవుడు అక్కడ పెడతాడు. అప్పుడు మనం బాధపడతాం, అయ్యో ఇంకా బాగా బతుకుంటే, ఇంకా మంచి భక్తి చేసుంటే, ఇంకా నీతిగా జీవించుంటే, ఇంకా వాక్యానుసారమైన రీతిలో ముందుకెళ్ళి ఉంటే ఆ స్థానానికి వెళ్ళిపోదుమే, అబ్బా అని అనుకుంటాం. స్థానాలు ఉంటాయి. పరలోకం ఉంటుంది, కానీ స్థానాలు చిన్న పెద్ద అనేటువంటిది కూడా ఉంటాయి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎవరన్నా ఇలాగా మీ దేవుడు అలాగే దేవుడు అండి, మంచోడు చచ్చిపోయినా సరే నరకానికి వెళ్ళిపోతాడా? చెడ్డోడు ఎన్ని పాపాలు చేసినా దేవుడు నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతాడా? ఇది ఎంతవరకు కరెక్ట్? అదేం దేవుడు అని అంటే, అలాంటి దేవుడు కాదండి. మంచిగా బతికితే దేవుడు పరలోకంలో వాళ్ళకి అవకాశం ఇస్తాడంట, కావాలితే వచనం చూడండి. కానీ మొండిగా వ్యవహరించి క్రీస్తుని అంగీకరించకుండా చచ్చిపోయిన వాళ్ళు కాదండి. పాపం క్రీస్తు ఎవరో తెలియకుండా నీతిగా న్యాయంగా ధర్మశాస్త్రానుసారమైన రీతిలో బ్రతికిన వ్యక్తులు ఉంటారు చూడండి, వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తాడు తప్ప మంచిగా బతుకున్న వాళ్ళు సైతం వేరే నేను ఎవడో తెలియదు కాబట్టి నరకన పోరా అనేం అండవు. ఆజ్ఞ అతిక్రమణ పాపం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనేటువంటిది ఆజ్ఞ. దేవుడు ఒక్కడే, అది ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువు దేవుడై వచ్చాడు. నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అన్న దేవుడు. ఇప్పుడు ఆయన్ని దేవుడు అని అంగీకరించకపోవడమే అతిక్రమణ, అది పాపం. అసలు ఆయన తెలియకపోతే ఏ పాపం లేదు, తెలిసి విసర్జిస్తే అతిక్రమణ. చాలా మంది అడుగుతూ ఉంటారు, దేవుడు ఒక్కడా ముగ్గురా?
దేవుడు ఒక్కడా ముగ్గుడా, అది కూడా వీడియో చేస్తాను. తత్వ సిద్ధాంతాన్ని నమ్ముతాం అంటారు, మనం కూడా నమ్ముతాం తత్వ సిద్ధాంతాన్ని. దేవుడు ఒక్కడే అని వాక్యం సెలవిస్తుంది. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి వారు ముగ్గురు వేరువేరా కాదా? ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్, ఏదో రోజున చెప్పే ప్రయత్నం చేస్తాను. దీని గురించి ఖచ్చితంగా చెప్పాలి, కానీ చెప్తాను. దేవుడు ఒక్కడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కానీ దాన్ని వివరించేటువంటి ఇది చాలా మంది సరిగ్గా లేక చాలా మందికి అర్థం కావట్లేదు. ఏదో ఒక రోజున ఇది కూడా ఒక క్లాస్ ఇచ్చేస్తాను దీని మీద కూడా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నీతిగా, న్యాయంగా, నిజాయితీగా, ధర్మశాస్త్రానుసారమైన రీతిలో, ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా బ్రతికిన వ్యక్తులకి దేవుడు అవకాశం ఇస్తాడా లేదా? క్రీస్తు తెలియకుండా, అతిక్రమణ, ఆజ్ఞ అతిక్రమించకుండా, క్రీస్తుని విమర్శించకుండా, విసర్జించకుండా బతుకుతే, అది కూడా వెంటనే నిన్ను ఏర్పాట్లో తీసేసుకుంటున్నా, రాజ్యంలో కలిపేసుకుంటాను అనలేదు. అందుకే లాస్ట్లో ఒక మాట అనేసాడు, దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శ దినమందు ఇలాగ జరిగింది. ఇది ఎక్కడ నెరవేరుతుంది అంటే, ఇది ఎక్కడ చూడొచ్చు అంటే, మనం విమర్శ దినమందు జరుగుతుంది. ధర్మశాస్త్రం లేకే ధర్మశాస్త్రానుసారమైన రీతిలో జీవించినటువంటి వ్యక్తులకి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చుతాడు అనేది ఆ దినాన్ని తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా సువార్త అందరికీ, ప్రతి మనిషికి కూడా వెళ్ళతేనే కానీ రాకడ రాదా? తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంకా కొంతమంది మిగిలిపోయినా వస్తుందా? 100% వస్తుంది. ఇప్పటికీ అలాంటి తెగలు ఉన్నాయండి, మీరు నమ్మండి. ఇప్పటికీ మనిషి మాంసం తినేటువంటి వాళ్ళు, ఎప్పటికీ ట్యాబ్లెట్ అంటే తెలియని వాళ్ళు, ఎప్పటికీ ఏమీ తెలియదు, బట్టలంటే కూడా తెలియదు, అలాంటి తెగలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ దగ్గరికి మనలాంటి వాళ్ళు తెగించి వెళ్ళి మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళందరూ ఐలాండ్స్లో ఉంటారు. ఐలాండ్స్ మీన్స్ ద్వీపాలే కదా తెలుగులో అనేది, ద్వీపం. ఐలాండ్స్ అంటే సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే అమెజాను, అండమాన్ నికోబారో ఇలాంటి కొన్ని. అమెజాన్లో చాలా వరకు వెళ్ళిపోయింది, అక్కడ నాగరికతలోకి వచ్చేసారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా, అంటే మిషనరీస్ అనేటువంటి వాళ్ళు ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు మనం అందరం మిషనరీసే. మిషన్ అంటే వేరే ప్రాంతాల నుంచి వాళ్ళ స్వగ్రామం, స్వగృహాలు, కుటుంబాలను విడిచిపెట్టి దేవుని పని కోసం వేరే దేశాలు వెళ్ళే వాళ్ళందరూ మిషనరీస్ అంటారు. అలాంటి వాళ్ళు కూడా సువార్త ప్రకటించడానికి అలాంటి ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించి ప్రాణాలు సైతం పెట్టిన వ్యక్తులు ఉన్నారు మిషనరీస్లో. నేను చాలాసార్లు సాక్ష్యాలు కూడా చెప్పాను. మన వీధిలో సువార్త ప్రకటిస్తే భయపడుతుంటే ఎన్న అంటారేమో, ఈ మతోన్మాదులు వచ్చేసి మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో, బైబిల్ లాగేస్తారేమో, ఫోటోలు తీసేస్తారేమో అని. అక్కడ మనుషుల్ని తినేసేటువంటి వ్యక్తుల దగ్గరికి సైతం తెగించి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన మిషనరీస్ ఉన్నారు. అలా చాలా తెగలని క్రీస్తులోకి నడిపించిన మిషనరీస్ ఉన్నారు. కొంతమంది ఎంత తెగించి ఎంత చెప్పినా సరే వాళ్ళు సైతం అలాంటి తెగలకు ఆహారం అయిపోయిన మిషనరీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎలాగుంటారంటే కొంత మొండి వైఖరితో కూడినటువంటి, ఇంకా అస్సలు పరాయి వ్యక్తిని చూడడానికి కూడా ఇష్టపడరు. తెల్లోళ్ళు వెళ్ళారు అనుకో, దేవదూతలకి ఫీల్ అయ్యేవారంట. దేవదూతలు వచ్చారు, దేవుళ్ళు అంటే వీళ్ళేనేమో అనుకునేవారంట. అలాగే అనుకుని కొట్టి మళ్ళీ వాళ్ళని తినేసేవారు. ఇప్పుడు బోట్ మీద వచ్చారు, సముద్రం మీద వచ్చారు. సముద్రం మీద వచ్చింది, బోట్ నుంచి సీషోర్ మీద దిగాలి, అంటే ఆ ఇసుక మీద దిగాలి. ఆ ఇసుక మీద దిగే లోపు అక్కడ ఉన్నటువంటి త్వరల నుంచి కూడా వేసేవారంట బాణలెట్టి. ఇంకోటి ఎవడన్నా ధైర్యం చేసి లోపలికి వెళ్తాడా, నేను చెప్పేది వినండిరా, మేము ఏం చెప్పడానికి వచ్చాం ఒకసారి వినండి అని లోపు కొట్టేవారంట. అసలు ఎదురు చెప్తేనే కదా మీకు అర్థం అవుద్దని ఆ ఛాన్స్ కూడా ఇచ్చేవారు కాదు. చాలా మంది ప్రయత్నించారు, అయినా సరే అలాగ ఉన్నారు. కాబట్టి కొన్ని తెగలను వదిలేశారు మిషనరీస్ సైతం. మన భారతదేశంలో కూడా అలాంటి తెగలు ఉన్నాయి, మనుషులు తినే తెగలు. ఇప్పుడు ఉన్నాయి లేదో నాకు తెలియదు. అలాంటి తెగల దగ్గరికి సైతం వెళ్ళి ప్రాణాలను అర్పించినటువంటి గొప్ప గొప్ప మిషనరీస్ దేవుని సువార్త ప్రకటించారు. కానీ ఇంకా బాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదనేటువంటి వాళ్ళు కూడా విడవబడ్డారు. వాళ్ళు ఒకవేళ ధర్మశాస్త్రానుసారమైన రీతిలో బతికితే ఖచ్చితంగా వాళ్ళకి దేవుని రాజ్యంలో చిన్న స్థానమైనా ఇస్తాడు. చూడండి, ఆ కుక్క రొట్టె మొక్క కొరకు ఆశపండు కదా, అట్టి వాడిని కాదు ఆ టైప్ చిన్నదే, ఆ రొట్టె మొక్క కోసమైనా సరే. ఒక మిషనరీ ఉన్నారు, ఆయన పేరు జిమ్ ఎలియట్. చెప్పాను కదా చాలాసార్లు, చాలా మందికి యూట్యూబ్లో తెలియదు కనుక చెప్తున్నా. జిమ్ ఎలియట్ అనేటువంటి వ్యక్తి అమెరికాకు సంబంధించినటువంటి సంతతి.
యవన వయసులోనే, చిన్న వయసులోనే చదువులు అయి పూర్తయిన తర్వాత పెళ్లి చేసేసుకుని ఒక తెలియని భారం వాళ్ళకు వచ్చింది. ఏమనంటే సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతుంది, కానీ అసలు వాక్యం అంటే ఏంటో కూడా తెలియని, బైబిల్ అంటే ఏంటో తెలియని, క్రీస్తు అనేటువంటి నామం తెలియని కొన్ని జాతులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చెప్పాలి. అందరూ ఇక్కడే చెప్తే అలాగా మరి వాళ్ళకెవరు సువార్త ప్రకటిస్తారని యాక్వా అనేటువంటి ప్రదేశం, ఈక్వడార్ అనేటువంటి ప్లేస్లో ఉంది. అంటే సౌత్ అమెరికా అన్నమాట. కొలంబియా కూడా సౌత్ అమెరికా ఆ ప్రాంతంలో ఇప్పుడు పిలుస్తున్నటువంటి ఈక్వడార్ అనేటువంటి ప్లేస్. అక్కడికి వెళ్ళాడు ఆయన. హెలికాప్టర్ మీద వెళ్ళి 4 వేసుకుని వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలి. అక్కడ మనుషుని తినేస్తారు, క్యానిబల్స్. అంటే ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతుంటారు, కాల్చుకొని ఎండబెట్టుకొని బ్రతుకుండగానే కోసుకుని తినేసేటువంటి జాతి. మరి వాళ్ళకి ఎవరు సువార్త ప్రకటిస్తాడనేటువంటి భారం వచ్చినట్టుంది ఈ వ్యక్తికి. ఈ జిమ్ ఎలియట్ అనేటువంటి వ్యక్తి ఒక 4 బృందాన్ని వేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఇల్లాంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ హెలికాప్టర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నారంట ముగ్గురుని, ఒరే బాబు దగ్గరా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో, వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు, మనిషిని కొట్టి చంపేసేటువంటి తెగ, అంత రిస్క్ చేయడం మనకు అవసరమా? గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేదు, సెక్యూరిటీ కూడా లేదు మనకే, మనం వెళ్ళి వాళ్ళకి చెప్తే మన ప్రాణాలు పోతాయి కదా అంటే లేదు వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేను బాగా తరిపీదు పొందాను, నేను మాట్లాడి చూపిస్తానని చెప్పి కిందకి వెళ్ళాడంట. కిందకి వెళ్లే ముందు ఆయన చేసే పని ఏంటంటే హెలికాప్టర్ మీద నుంచి ఆ ప్రజలకి బిస్కెట్ ప్యాకెట్లు, కొవ్వొత్తులు, కిరోసిన్ స్టవ్లు, చాక్లెట్లు విసురుతూ ఉండేవాడు. నెమ్మదిగా అలవాటు చేసుకున్నాడు ఆ పిల్లల్ని. భలే ఉందా, తీగా ఉందా అని చెప్తున్న తర్వాత ఆ ఇచ్చేటువంటి వ్యక్తి వస్తే ఇంకా దగ్గర అవుదాం అని అనుకుంటారో అని అనుకున్నాడు ఇతను. అమ్మయ్య, నా మీద నమ్మకం ఉంచారు, కొంచెం దగ్గర అయ్యారు కాబట్టి ఈసారి దిగొచ్చు అని దిగెళ్ళాడు ఆయన. ఆ ఒక్కడిని దిగి వెళ్తే వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ బాగానే కొంచెం ముట్టుకుని బాగానే ఉన్నాడు, ఈయనే కదా మన చాక్లెట్లు తీగా ఉన్నాయి పంపించాడు అన్నట్టుగా ఉన్నాడు. కానీ కొంతసేపటికి రాయి వేసి కొట్టి ఆ మనిషిని చంపు తినేశారు. యాక్వా అనే ప్రదేశానికి సంబంధించినటువంటి అనాగరికతలు చంపుకుని తినేశారు. వారం అయ్యాడు, నేను ఒక ప్లేస్కి వస్తాను, మళ్ళీ మనందరం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళాడు. కానీ రావట్లేదు. హెలికాప్టర్ వస్తుంది, ఆ టైంకి వెళ్ళిపోతుంది, రావట్లేదు ఆ వ్యక్తి. హెలికాప్టర్ వస్తుంది, వెళ్ళిపోతున్నారు, ఆ వ్యక్తి రావట్లేదు. వారం, 2 నెలలు, 3 నెలలు ఆ వ్యక్తి యొక్క జాడ బయట పడలేదు అనేసి నమ్మేశారు. ఇంకా డిసైడ్ అయిపోయారు, చచ్చిపోయాడు, చంపేశారు ఇల్లు. చెప్తానే ఉన్నాం మనుషులు తినేటువంటి జాతి అని. అయినా మూర్ఖంగా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పైగానేమో పెళ్లి చేసుకున్నాడు, ఆ భార్య ఏమో ఇప్పుడు నిండు గర్భవతి, అన్యాయం చేసేసాడు అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఈ వార్తను భార్యకి చెప్పారు. ఎవరికి? జిమ్ ఎలియట్ అనేటువంటి వ్యక్తి భార్యకి. ఆవిడ పేరు ఎలిజబెత్ ఎలియట్. ఇప్పుడు ఏ బుద్ధున్న వ్యక్తి అయినా, ఏ భర్తనైతే ఏ ప్రాంతీయ ప్రజలైతే చంపుకుని తినేశారో మళ్ళీ అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఎవరన్నా ఇష్టపడతారా? ఈ భార్య ఏమేంటి ఇస్తాడని తెలుసా? బతికినా చచ్చినా నా దేవుడి కోసమే. మా భర్త చెయ్యాలనుకున్న పని చేయలేకపోయాడు, కానీ నా భర్త ఆశ తీర్చాలని చెప్పి ఏ తెగవారైతే భర్తను చంపుకుని తినేశారో ఆ తెగవారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళింది. కానీ మీకు విషయం తెలుసా? జిమ్ ఎలియట్ అనేటువంటి వ్యక్తి ప్రకటించిన సువార్త ఆ క్షణం ఆ వ్యక్తిని మార్చలేకపోయింది. కానీ ఏ వ్యక్తి అయితే ఆ సమయంలో రాయి పెట్టి బుర్ర మీద ఈ వ్యక్తిని కొట్టి చంపేసి కుడి తొడబాగాన్ని లాక్కు నిలిపి తినేసాడో ఆ వ్యక్తి యొక్క మనసాక్షి వారం తర్వాత గద్దించిందంట. ఆయన జిమ్ ఎలియట్ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడంట. జిమ్ ఎలియట్ని ఏ వ్యక్తి చంపాడో ఆ వ్యక్తే ఆ తెగలో మొట్టమొదట పాస్టర్ అయ్యాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆయన చచ్చిపోయాడని అంటున్నారు, కానీ ఆయన మాట ఆల్రెడీ ఇక్కడ పనిచేసింది, ఆ తెగని కొన్ని రోజుల తర్వాత మార్చింది అనేది ఎవరికి తెలియదు. ఎలా తెలిసిందంటే ఈ భార్య అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఏ వ్యక్తి అయితే ఆ భర్తను చంపేశాడో ఆ భార్య ముందు కూర్చొని ఏడుస్తున్నాడంట. ఆ వ్యక్తి పేరు కూడా ఉంటుంది, మర్చిపోయాను నేను. డేవిడ్ అని ఏదో సంథింగ్ ఏదో పేరు కూడా పెట్టారు. ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏమైంది
అమ్మ నేను చాలా పాపాలు చేశాను, చాలా తప్పులు చేశాను, చాలా మంది మనుషులు కొట్టుకొని తిన్నాను, ఈ తెగకి నేనే లీడర్గా ఉండేవాడిని. అయ్యింది, ఒప్పుకున్నావు, క్షమించబడ్డావు, దేవుని తెలుసుకున్నావు, సంతోషం. ఇంకే ఎడుతున్నావు ఏంటి, ఎందుకు ఎడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అంటే, అమ్మ మీరు కొట్టనంటే, తిట్టనంటే, చంపనంటే ఓ మాట చెప్తారు. చెప్పు, ఏమన్నా నేను ఏమి అన్న నిజం చెప్తున్నాను, దేవుడి మీద ప్రమాణంగా చెప్తున్నాను, ఏంటో చెప్పాలనుకుంటున్నావు, ఏడు పాపేసి చెప్పు అంటే ఆ వ్యక్తి అన్నాడంట, మీ భర్త గారిని కొట్టి చంపి తిన్న మొదటి వ్యక్తిని నేనే. అప్పుడు ఆ జిమ్ ఇలియట్ భార్య ఆ వ్యక్తిని కౌగులించుకుందంట. అది క్రీస్తు ప్రేమ అంటే. క్రీస్తుని ద్వేషించేటువంటి వాళ్ళని ద్వేషించడం క్రీస్తు ప్రేమ కాదు. క్రైస్తువుని తిట్టినా, దూషించినా, ద్వేషించినా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాం చూడండి, అది క్రీస్తు ప్రేమ. అంతేగాని బైబిల్ తిట్టారని, బైబిల్లో ఉన్న దేవుళ్ళని తిట్టారని, పాస్టర్లను తిడుతున్నారని, క్రైస్తువులు తిడుతున్నారని చెప్పి మనం అదే విధమైన విషాన్ని కానీ ద్వేషాన్ని కానీ కక్కితే నీలో క్రీస్తు ఎంత మాత్రమో కూడా లేడు. నీ శత్రువుని క్షమించి ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆ వ్యక్తి భర్తని ఏ వ్యక్తి అయితే చంపుకు తినేసారో ఆ వ్యక్తిని కౌగిలించుకుందంట. ఐ లవ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని. క్రీస్తు ప్రేమను బట్టి నేను క్షమించి ప్రేమిస్తున్నాను. అలాంటి జాతి వాళ్ళని సైతం క్రీస్తును గూర్చినటువంటి సువార్త అనేక మందిని మార్చింది. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, అక్కడికి ఇంకా సువార్త వెళ్ళలేదు. అలాంటి వ్యక్తులు ఉంటాయి. అంతవరకు ఎందుకండి, నేను రీసెంట్గా ఒకటి విన్నాను. ఇక్కడే దగ్గరలో ఒక పల్లెటూరు, 2 నిమిషాలు చెప్పి ఆపేస్తాను. చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో క్రైస్తవుడు అనేటువంటి వాడు ఉండంట ఎన్నో తరాల నుంచి. చిన్న మారుమూల గ్రామం, ఒక ఏజెన్సీ గ్రామం కూడా అనకూడదేమో. అసలు క్రైస్తుడు అనేవాడే ఉండంట. ఎవరో వచ్చి అక్కడ చెప్పరంట. ఎన్నో తరాల నుంచి యేసు అంటే ఎవరో కూడా తెలియకుండా బతికే వ్యక్తులు ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అసలు యేసు పేరు అనేటువంటిది కూడా వినకుండా బ్రతికిన చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వేళ ధర్మశాస్త్రానుసారమైన రీతిలో బతికితే ఖచ్చితంగా రక్షించబడతారు. ఇప్పుడు మన చర్చిలో సమర్పణ అని ఉంది. ఆ అమ్మాయి కొండ జాతికి సంబంధించిన అమ్మాయి, ట్రైబల్ ఏరియాకి సంబంధించిన అమ్మాయి. ఒక 2 వారాల క్రితం ఎందుకు నాకు ప్రేరేపణ వచ్చి ఆపేసి మాట్లాడాను. మీరు ఎక్కడ ఉంటారో, అన్నల దగ్గర అది ఉండేవారు కదా, మావోయిస్టుల దగ్గర అది ఉండేవారు కదా, అక్కడ ఎలా జరిగింది అని నేను మాట్లాడుకుని వచ్చిన తర్వాత, మీ ఫ్యామిలీస్లో ఎవరైనా రక్షించబడ్డారా? ఎవరన్నా యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మారా? అస్సలు నమ్మరా. వాళ్ళు నమ్మేది కొండ దేవతలనే. శివుడు, పార్వతి, కృష్ణుడు, రాముడు ఏమి కూడా కాదు, కొండ దేవతలు నమ్ముతారండి. మరి మీ పూర్వీకులకి ఏసై అసలు మాకు ఏం తెలియదండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నాను ఏసై గురించి. ఆ వ్యక్తి రక్షించబడింది. రూతి గారు సువార్త ప్రకటించారు, చాలా మంది సువార్త ప్రకటించారు. లూదియా గారు సువార్త ప్రకటించారు, చాలా మంది సువార్త ప్రకటించారు. ఆ విధంగా ఆవిడ రక్షించబడింది. అసలు మాకు తెలియదండి. మా ఊళ్ళకి వెనకాలకైతే అసలు తెలియదు. ఇప్పటికే ఉన్నారు 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి జనరేషన్ నుంచి చూసిన యేసు అంటే తెలియనటువంటి కొన్ని జాతులు ఇంకా ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. వాళ్ళకు కూడా దేవుడు పాపక్షమాపణ ఇస్తాడు, దేవుని రాజ్యంలో చిన్న చోటు ఇస్తాడు, బైబిల్ ప్రకారంగా బతుకుతే. ఆవిడే ఫస్ట్ అంటే రక్షించబడ్డాం. ఆలోచించు, మీ అమ్మగారి నుంచి కానీ మీ నాన్నగారి నుంచి కానీ అసలు ఎవరో లేరండి. చెప్తే చంపేస్తారు. అప్పుడు ఊరుకొని కదా, జింక మాంసం దొరుకుతుందా, నెమల మాంసం దొరుకుతుందా, తినేవారు 20 రేటాలు అడిగాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత సామర్లకోట, ఈ కాకినాడ ప్రాంతానికి వచ్చిన తర్వాత నాకు యేసు అంటే ఏంటో, సువార్త అంటే ఏంటో నాకు తెలిసింది. మీరే బాప్తీసం ఇచ్చారు. ఇప్పుడు అమ్మాయికి చిన్నతనంలోనే పచ్చబొట్టు వేస్తారు. ఇక్కడ బొట్టు ఉంటుంది అమ్మాయికి. అంటే ఫిజికల్ బొట్టు, మనం పెట్టుకునేటువంటి బొట్టు కాదు, బొట్టే ఉండదు అమ్మాయికి. కానీ చిన్నప్పుడే బొట్టు వేస్తారు. చచ్చిపోయే వరకు బొట్టు మచ్చ మాత్రం ఉండిపోద్ది, పచ్చబొట్టు వేసేస్తారంట అలాగే. ఇప్పుడు దేవుడు ఆ బొట్టును చూసి గింటేస్తాడా పరలోకంలో? ఎప్పుడో తెలియక చేసినటువంటి దినాల్లో చేసుకున్న కొన్ని పచ్చబొడులు చూసి, బ్రదర్ ఇన్ని చెప్తున్నారు కానీ పచ్చబొట్టు తీసేయచ్చు కదా అంటుంటారు. సజెషన్లు ఇస్తా ఉంటారు నాకు ఎంత చెప్పే వ్యక్తికి. అందుకే కనపడకుండా ఏదో, అది కూడా తప్పు కాదు. యెహోవా నా కాపరని చైనీస్లో, అది కూడా వాక్యపరంగా ఆలోచిస్తారు కాబట్టి అది తప్పుగానే ఉంటుంది. మరి అలాగైతే తర్వాత గడ్డం గీకూడదని ఉంది, ఆ వచ్చిన తర్వాతే.
పచ్చబొట్లు వేయించుకోకూడదని తర్వాత కింద గడ్డం తీయకూడదని ఉంటుంది. మరి గడ్డం తీసే క్రైస్తవులు లేరా? మరి నువ్వు ఎక్కడికి వెళ్తారా? వీళ్ళకి నచ్చిందే పట్టుకుంటారా బాబు, వీళ్ళకి నచ్చిందే. గడ్డం కూడా తీయొద్దన్నాడు. మరి ఎవరన్నా గడ్డం తీస్తున్నావు అంటే తీయొద్దన్నాడు బైబిల్లో అంటుంటారు. నేను అలా కౌంటర్ ఇవ్వడానికి, అంటే వాస్తవానికి అది కాదు. పచ్చబొట్టి అలా నొక్కు చూపిస్తూ ఉంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు, కావాలని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. మరి దాని కింద గడ్డం తీయకూడదు అని ఉంది. అది యూదులకి కదా, పచ్చబొట్టుకి కూడా యూదులకే. నాతో ఈ డిబేటింగ్లు, ఈ ఆర్గ్యూయింగ్లు అసలు వీళ్ళకి గడ్డం మరి తీసేస్తావు, నువ్వేమైపోతా తీయకూడదని ఉంది కదా. మరి నేనంటే ఏటో ఏ నిబంధనలో ఉన్నారో, ఏ వాక్యాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారో, ఏ బోధకుల దగ్గర వాళ్ళు పోషించబడుతున్నారు ఏమీ అర్థం కాదు. కొంతమందికి వాళ్ళకి నచ్చిన రెఫరెన్స్నే తీసుకుంటారు. అది కాదండి, ఇదండి సత్యం, ఇది సర్వసత్యం, ఇది తెలుసుకోండి అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి వాతం ఇవ్వబడింది. వాళ్ళు చెప్పిందే నిజం, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. ఇంకా అలాంటి వాళ్ళతో వాదించకూడదు. నాకు ఎక్కడ బాధేస్తుందో తెలుసు, ఎవరంటే చిరాకు తెలుసా నాకు? క్రైస్తవులకి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? క్రైస్తుడే, అన్యుడు కాదు. క్రైస్తువులు విమర్శిస్తూ ఉంటారు. అన్యులు ఎన్నానని పట్టించుకుని చాలా నార్మల్ ఉంటాను, పీస్ ఉంటాను, లోకి ఉంటాను, చాలా నెమ్మదస్తుడిగానే ఉంటాను, తగ్గించుకుంటాను, సౌమ్యం కలిగి ఉంటాను. కానీ క్రైస్తవుడై ఉన్నవాడు ఇలా వాదిస్తుంటే గొంతు రేస్ చేస్తాను. అంటే తిట్టడం, గట్టిగా ఆడడం కాదు, గట్టిగా మాట్లాడతాను. చాలా చిరగవుతుంది. క్రైస్తువులు వాదిస్తూ ఉంటారు క్రైస్తుడితో, అప్పుడు బాధ వేస్తుంటుంది, అప్పుడు కోపం వస్తుంది, స్ట్రాంగ్గా వేస్తుంటాను. అప్పుడు అన్యులు వాదిస్తున్నప్పుడు ఏమని, ఎందుకంటే వాళ్ళ ఆత్మలు దీనిలో అయిపోయారు. వాళ్ళతో ఏం వాదిస్తాం? పాపం 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 అని చెప్పి సౌమ్యంగా. క్రాంతి గారు చూడండి, కేర్ టీవీ క్రాంతి గారు అలాగే మాట్లాడతాను. కానీ క్రైస్తుడు ఆ విధంగా మాట్లాడడానికి మాత్రం ఫ్యూజులన్నీ ఎగిరిపోతాయి. 2 విషయాలు నేర్చుకున్నాం. యావత్ సృష్టికి కూడా సువార్త ప్రకటించబడిన తర్వాత అంతం వచ్చినటువంటిది పూర్తి చివరి అంతం గురించి మాట్లాడుతున్నాడు. రెండోది, సువార్త అంతా ప్రకటించబడింది. ఒకవేళ లేని వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళని బట్టి దేవుడు రాకడ ఆలస్యం చేయడు. ఒక తెగ కోసం, ఒక జాతి కోసం, చిన్న వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళకి అసలు వాక్యమే తెలియపోతే, ఏసే తెలియపోతే వాళ్ళకి వేరొక మ్యాటర్ పెట్టాడు, వేరొక పద్ధతిని దేవుడు అక్కడ నమోదు చేయించాడు. కాబట్టి ఈ విషయం అందరికీ కూడా తెలియదు. 2 విషయాలు నేర్చుకున్నాం. బాప్తీసం లేకపోయినా, క్రీస్తుని అంగీకరించకపోయినా దేవుని రాజ్యంలో చోటు ఉంది. అది కూడా క్రీస్తు అంటే ఎవరో తెలియకుండా చచ్చిపోయిన వారికి, ధర్మశాస్త్రానుసారమైన రీతిలో జీవించిన వ్యక్తులకి. కాబట్టి 2 క్లారిఫికేషన్ వచ్చింది. స్వార్థ ప్రకటించబడ్డం అనేది 2000 సంవత్సరాల నుంచి ఎప్పుడూ అయిపోయింది. ఇంటర్నెట్ ద్వారాగా ప్రపంచవ్యాప్తంగా సువార్త వెళ్ళిపోయింది. యూట్యూబ్ ద్వారాగా ఇంకా ఎక్కువ వెళ్ళిపోయింది. యూట్యూబ్ ద్వారాగా ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది వాక్యోపదేశకులు, ఎంతమంది సువార్థికులు యూట్యూబ్ను ఉపయోగించుకుంటున్నారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని వాక్యాలే, అన్ని సందేశాలే. క్రిస్టియన్ కేటగిరీస్, క్రిస్టియన్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి యూట్యూబ్ నిండా. యూట్యూబ్ బాగా వాడుకుంటున్నాడు దేవుడు. కానీ ఒక రోజున సువార్త సైతం ఆగిపోద్ది. యూట్యూబ్లో క్రిస్టియన్ ఛానల్స్ సైతం డిలీట్ చేయబడతాయి. అది ఇప్పుడు రహస్య రాకడకు ముందు అంత్యక్రీస్తు వచ్చినటువంటి సమయానికి. అంత్యక్రీస్తుని మనం చూస్తామా, చూడమా? చూడకుండా ఎత్తబడతామా? ఖచ్చితంగా చూస్తాం. అది కూడా చెప్తాను. యెరూషలేము 3వ దేవాలయ నిర్మాణం చూస్తామా, చూడవా? అది కూడా చెప్తాను ముందు రోజుల్లో. కానీ నెక్స్ట్ క్లాస్ నుంచి మాత్రం యాంటీక్రైస్ట్ గురించి స్పష్టమైన వివరణ ఇచ్చి తర్వాత భాగంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తుంది. యాంటీక్రైస్ట్ మతం ఎన్ని వస్తాయి, చాలా అద్భుతమైనటువంటి విషయాలు. బట్ ఎవరో కూడా తప్పిపోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.